ఎరా గురువుల గాడి సారా వ్యాపారం గురించి పేకాట క్లబ్ గురించి పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావేరా? వాడికి కొండంత అండగా ఈ నరసింహంగాడు ఉన్నాడన్న గమనం కూడా లేదురా నీకు? అవునరా, సారా కాయిస్తున్నాం, కాసిన సారా అమ్మిస్తున్నాం. ఇది తప్పని అడిగే ధైర్యం, కాదనే దమ్ము ఉన్న గుండెలున్నవాడు ఈ మండలంలోనే లేడురా. ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా గురువుల గాడి వ్యాపారాల గురించి బాగేరో జంక్షన్ జామ్ అయిపోతుంది. అన్నా, తలుపులమ్మ తల్లి జాతరకి 2 లారీలు సరుకు పంపిస్తానని ఒప్పుకున్నా. నువ్వున్నావన్న ధైర్యంతోనే. ఇది ఉంచన్నా. ఎంత? 5,000. అన్నా, ఓ 1000 తక్కువగా ఉంది. మందు చూపించి మసిపోతాం అనుకున్నావో జంక్షన్ జామ్ అయిపోతే. ఎవడదే? ఏంట్రా పచ్చి గొర్రెని పరగడుపు తినే ఈ గొర్రె బాబుతారా నీ పర్యాటకాలు? భూమికి జనుడున్న పౌరుషానికి బారెట్రా. గుంటూరు మిరపకాయ టైపు, పొడుగు తక్కువ, కారం ఎక్కువ. ఎక్కడా నీ డ్రైవర్ నడుచుకోలు? ఎక్కడ? లారీ తుడిచుకుంటే నా మొక్క మీద దొరుకుతావరా? చూడు, ఈ అరిచేయి చూడు, రెండు బంటర గీతలు ఉన్నాయి. ఒకటి నువ్వు, రెండోది మీ గురువు నరసింహులు గాడు. లేకపోతే రే గొర్రెలు సంత తోలికెళ్ళండానంటే తిప్పి కారు గొర్రెలు అయిపు లేకుండా చేస్తారా? గొర్రెలు ఎక్కడ రానంటే ఒక గొర్రెమో కాకెత్తుకెళ్ళింది, ఇంకొక గొర్రెమో మాయిలు పక్కన గారు ఎత్తుకెళ్ళాడు, ఇంకొకటి బిర్యానీ వండుకోవడానికి రోడ్డు పక్కన కారు ఆఫ్ చేసి చిరంజీవి అడిగాడని నా చెవులనే పువ్వుల దుకాణం పెడతారా? రే ఇక మీ దుకాణం క్లోజ్. నువ్వు వెళ్ళి కత్తిరు. ఏంట్రది? గొర్రెలండి, కంచి దాడుతుంటాను. కోసి కారం పెట్టగలను. తిప్పు కారు గొర్రెలు అమ్ముకుంటే ఎన్నాలని బిగబెట్టింది, ఇక బిగబెట్టింది లేదు. అయితే చేయాలండి. దేనికి బేగబెట్టలేనన్నారు కదండి. పక్కా విలంతో పర్యటకాలరా? రే ఎల్లు కత్తిరురా. రే ఆ నరసింహం గారిని నరికి చీల్చి చెక్కి పోగులేసి నరసింహులు వచ్చాడు. మొత్తం అంతా ఇనిసావా? ఇదిగో నరకు. నిన్నెవరైనా తిడితే ఊరుకోవద్దని ఆ కేసు గారికి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు బట్టే నాకెంత ప్రేమ. నీకు నాకున్న సంబంధం మన సారాయికి చీకుముకున్నంత అనుబంధం. మొత్తం 100 గొర్రెలు ఎక్కించాను. మరి 6 గొర్రెలు తాడిపోతాను. లాభం గోబుల్లోకి వచ్చేస్తుంది. 3 గొర్రెలతో సరిపెట్టుకో బాబు, నేను దండం పెడతాను. ఎక్కిందా? అదే గుర్రెలు రా ఎక్కిందా? మరి అలాగే మీద వెనకెళ్ళవయ్యా. రైలు కింద పని చేస్తే కడుక్కోలేక నేను చావాలి. రైట్ రైట్. నరసింహ వచ్చాడే, తొందరగా రండి. బండి తీసుకెళ్లి తండారిపేటలో అన్లోడ్ చేసి తెల్లగానే డాబాట్లకు వచ్చాయి. అలాగే. రెండు బిర్యానీ, ఒక టీ తీసుకురా. ముందు తింటారా, తర్వాత తెప్పిద్దాం. ఏంటో తొందర? ఆకలిస్తుంది. ఇడ్లీ పెట్టవా? అన్నం తిని ఎల్లుండయింది. అన్నం తిని ఎల్లుండయిందా? ఇదేదో మెంటల్ కేసురా బాబు. 3 ఉన్నాయి, ఒకటి చాలు. పెట్టవా? పెట్టు ఇడ్లీ. పెడతా. నన్ను అనుకుని కూర్చున్నావు అనుకో, నీకేం కావాలన్నా పెడతా. నిజంగా పాప, నాకు ఆకలిస్తుంది. సరే.
ఏంటి ఇడ్లీకే డౌన్ అయిపోయావా ఆ? అదిగో ఆ టేప్ రికార్డ్ లో పాట వస్తుంది చూడు, దానికి తగ్గట్టుగా డాన్స్ ఆడేవనుకో ఈ పరోటా నీకిస్తా. పరోటా పరోటా ఇస్తావా? ఆ. నాకు పరోటా అంటే చాలా ఆడు. ఇష్టం. ఆ. ఆ. పరోటా పెడతారా? ఆ. చేస్తాను. పరోటా పెడతారా? హాయ్, బిర్యానీ. నాకు బిర్యానీ అంటే భలే ఇష్టం. నీ ఒంటి మీద బట్టలన్నీ ఒక్కొక్కటి తీస్తూ డాన్స్ చేయి, నీకు ఈ బిర్యానీ ఇస్తాను. ఆకలి అవుతుందయ్యా, ముందు బిర్యానీ తినేసి తర్వాత డాన్స్ చేస్తానే. ఆ, ముందు డాన్స్ చేయి, తర్వాత బిర్యానీ ఇస్తాను. బట్టలు ఇచ్చేయి, బట్టలు ఇచ్చేయి, బట్టలు ఇచ్చేయి. బిర్యానీ ఇస్తారా? చేస్తాను. బిర్యానీ ఇస్తారా? చేస్తాను. రేయ్, రేయ్. బుద్ధి లేదు, పిచ్చిదంతో ఇట్లా పరాచ కదా. పద. ఏయ్, ఏంటి అసలు ఇంతమంది మేము ఉండగా మమ్మల్ని కాదని దాన్ని ఎగరేసిపోదామనే? జాచుచ్చు కొడితే బ్లడ్ కళ్ళ చూస్తావు. బ్లడ్ చూసా. పద. బిర్యానీ బిర్యానీ ఏదయ్యా? ఇప్పుడు డాన్స్. ఆకలి. రేయ్, బిర్యానీ పట్ట. బిర్యానీ తీసుకురా. ఇదిగో. తిను. ఎదరో వచ్చేసా, దాని టాపిక్ జావే. ఏయ్, మెల్లగా తిను. ఎవరిది? పిచ్చిది, మన సన్నాసులు ఎలా చేస్తుంటాను. నీ బట్టలు మనకి అక్కడ తల్లేసా. సరే కానీ కిరా డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఏయ్, మెల్లిగా తిను. ఏయ్. చూడు, మెల్లిగా తిను. రేయ్, బిల్లంత అయిందిరా. ఏంటిది? జాంకాయ నాకివ్వవా? ఏం కావాలా? నేను జాంకాయ ఇచ్చాను, మరి నువ్వు నాకేం కాయ ఇస్తావు? ఏం కాయ బలపా? రేయ్ కేసిగా, తొందరగా రారా. పిచ్చిదారి పీకుడు కళ్ళు బయలు కమ్మేసే బెదరు. 3 కొప్పులకు చోట చేరితే పట్ట పగలే సొక్కలు పడుతాయని ఇప్పుడు మీకు నా మనవడి సంగతి ఎందుకే? ఎందుకేటి? ఆ గురువులు గారు సారా కొట్టు పేకాట క్లబ్ దగ్గర ఉండి నడిపిస్తున్నాడు కనుక పోలీసు వాళ్ళకి చెప్పాడని ఆ గన్నిగాన్ని చేలో పట్ట గేదెలు బాదినట్టు బాదాడు. ఊళ్ళో ఆడవాళ్ళందరూ నీ మనవడు మానాన్ని పడి ఎడుతున్నారు. వాళ్ళు ఉసురు తగ్గక ముందు దాన్ని దారిలో ఎట్టుకో. చీకటి మీ నలుపు మీకు తెలవదు, మధ్య నా మనవడి మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఎవరికి ఎవరి మొగుళ్ళు 4 దారిలో పెట్టుకోవడం చేత కాదు. పొద్దుకోగానే చాటిడి పౌడర్ ముఖాన్ని పూసుకుని బుట్టడి మల్లెపూలు తీసుకొచ్చి తల్లో పెట్టుకుని పెద్దాపురం పాపల్లే తెల్లడి చీర కట్టుకుని ఎప్పుడు నా మొగుడొస్తాడా అని నోట్లో సొంగలు కార్చుకుంటా కూర్చోపోతే తాగొచ్చిన మొగుడిని చీపిరి కడుతూ 4 బాస్తే ఆడు దారిలోకి రాడు. అబ్బే, సారా కంపు సంసారానికి ఏమీ అడ్డం రాదు. మధ్యలో నా మనవడే మీకు అడ్డం వస్తుంది. అడువా ఆడు వస్తున్నాడు, ఆడి దగ్గర మొరగండి, మొరగండి. ఆగండి, ఆగండి. ఏం మాట? చారిత్ర కొట్టి మొక్క, మోత నష్టపు మోక. ఇదిగో ముసలే,
మంచి చికెన్ పలావ్ వండు. ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోవాలి. బాగా మసాలా దట్టించు. మసాలా దట్టించి వండి పెడతాను. తిని కొవ్వెక్కిపోయి ఊళ్ళో వాళ్ళందరి మీద నీ ప్రతాపం చూపించు. ఆ గురువులు గారు సారా కొట్టుకు నీ వత్తాసెందుకు? ఊళ్ళో వాళ్ళందరి చేత నీకు శాపనార్థాలు ఎందుకు? ఎవరే నాకు శాపనార్థాలు పెట్టేది? రీల్ అయ్యకుండా లోపలికి వెళ్ళి చెప్పిన పని చేయి. రాయ్, నువ్వు లారీ క్లీన్ చేయరా. కర్మ కర్మ. ఏంటి తార్ప కదులుతుంది? అమ్మ పిచ్చిదానా, ఎంత భయపడింది! పిచ్చిది డాబా హోటల్ దగ్గర రౌడీలు దీన్ని గలాబా చేస్తా ఉంటే బెదరే ఆదుకొని అన్నం పెట్టించాడు. అంతే, కుక్కలో తోకాడించుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది. వీళ్ళు వదిలిపెట్టకూడదు. ఈ మాట చెప్తాను నువ్వు ఇట్లా తిరగాల. ఏది వచ్చింది. ఆగపోతే కొట్టేస్తా నిన్ను. పగిలితే పగిలింది, నువ్వెందుకు ఆడవుతావు? అమ్మో, ఆ మొరడు సత్యనాడు వస్తున్నాడు. ఆడొస్తే నేను బతకనివాడు. ఎల్లమ్మా ఎల్లు, మామగా వెళ్ళిపో. దాంతో నీకెందుకయ్యా? నువ్వు లోపలికి వెళ్ళు. పిల్లని చూస్తే బంగారం లాగుంది, కానీ ఏం లాభం? పిచ్చి పెట్టాడా దేవుడు. రే రాముడు, రాముడు, ఏమైందిరా? ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుపోయి దొంగ వచ్చిందంట. అది సూర్యనారాయణ మనవాడి దగ్గర తెచ్చాడుతుంటేనే పట్టుకొని చెట్టు కట్టేసి కొడుతున్నారంట. పిల్లలు అమ్మో, పొద్దున్న వచ్చిన పిచ్చిదేమారా? మా ఊర్లోనే పిల్లలు ఎత్తుకుపోయి దుకాణం పెట్టామంటే అమ్మో, నువ్వు పెద్ద ఆలబెత్తలు దొంగ అనమాట. నీ పిల్లని ఎత్తుకున్నానంటే దొంగని కాదు. చెప్తాను, నేను పిల్లలు ఎత్తుకుపోయే దొంగని. పిల్లలు ఎత్తుకుపోయే దొంగని ఎంత ధైర్యంగా చెప్తావు? దొంగని కాదన్నా కొట్టారు, అవునన్నా కొట్టారు. దండ సూర్యగిస్తారా నిన్ను? దాని దుకాణం సంగతి నీకు తెలీదా? పెద్ద తెలిసిన మగాడు వచ్చాడండి ఆడదాని మీద ప్రతాపం చూపించడానికి. రేయ్, అది పిల్లలు ఎత్తుకెళ్ళే దొంగ కాదురా, పిచ్చిది. పొద్దున నా మనవడు లారీలో తీసుకొచ్చాడు. అమ్మ కడుపు మాడ. అన్నం పొద్దున తెలియని అమాయకురాలు ఎంత దెబ్బలు పడతామంటారా? నీ చేతులు ఇరిగిపోను. మన ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే అమ్మా. వెళ్ళిపోతావమ్మా, నీకేం భయం లేదమ్మా. నేను వచ్చేసాగా. అమ్మా రా అమ్మ, పోతాయిలేమ్మ, తగ్గిపోతాయిలేమ్మా. ఎవరని తెలియని ఆడపిల్ల ఒక్కతే ఈగలోకి వస్తే ఇదిగో ఇట్టగా జరుగుద్ది. నువ్వేమన్నా సరే నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తాను. లారీ లారీ, కూర్చోండి. మామ బాగా తిట్టింది, నువ్వు బాగా తిట్టు, బాగా కొట్టు లారీ. చూడండి ఎలా కొట్టారు. అది కాదు నరసమ్మ, అప్పటికే చెప్తూనే ఉన్నాను, అది దొంగ కాదు తెంగరదురా అని. ఏదో వేరే సంతలో చూశాడని చెప్పి ఈ అమ్మాయి సంత పెట్టాడు. అబ్బే, నాకేం తెలియదన్నా. ఆడెవడో చూసాడని చెప్తే నేను చెప్పాను. ఆ పిల్లకేమన్నా బంగారం. ఆ
అమ్మాయి మీద చేయి చేసుకుంది ఎవర్రా? ఇదిగో ఈ బౌల్ దానికి బౌల్ పెట్టు. సభాష్. చేయి కలుపు. ఏంటి నొప్పులు పడుతున్నా? చెయ్యకపోతే డెలివరీ కూడా అయిపోతున్నా బాబు. చెయ్యరా బాబు. ఆగవే ఆగు. ఒళ్ళంతా మట్టితో ఎట్ట కంపు పడుతుందో చూడు. మా అమ్మ కాదు, నా తల్లి కాదు, 2 చెంబులు నీళ్ళు. ఏంటమ్మా పిచ్చిది నేను ఇబ్బంది పెట్టేస్తుందా? చూడరా, 2 చెంబులు నీళ్ళు పోసుకోమంటే ఎట్ట తెప్పులు పెడుతుందో. ఈ పిచ్చి దాన్ని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అసలు నేను పుట్టిందే పిచ్చి ఆసుపత్రిలో. మా అయ్య పేరు పిచ్చయ్య, మా ఊరు పేరు పిచ్చాటూరు. నీకెందుకు నువ్వు వెళ్ళి నీళ్ళు తోడు. ఈ లోపు దీని పని అయిపోద్ది. దాని దెబ్బకి నీ పని అయిపోద్దేమో చూడు. ఈ కిత్తర కొయిలీస్ గారి గురించి నీకు తెలీదు. నువ్వెలా మర్యాదగా వెళ్ళి తాళవాడు, లేకపోతే చంప ఏమైందిరా? ఒక్క కడుపు తప్ప అన్ని అయినాయి. ఈ చెంప పుట్టిందే ఈ పిచ్చి దాని కోసం కాబోలు రకరకాలుగా పీకుతుంది. చూడరా, పొల్లంతా కంపు పడుతుంది, నీళ్ళు పోసుకోమంటే మొర ఇస్తాంది. పద పద పద. లారీ నువ్వు పోసుకుంటే నేను పోసుకుంటా. కేసుగాడు పోసుకుంటాడులే. నేను ఎప్పుడో పోసుకున్నా డెక్కర్లో. లారీ పోసుకుంటాను, నేను పోసుకుంటాను. మా నాయనగా నువ్వు ఎట్టాగో స్నానం చెయ్యాలి కదా, 2 చెంబులు నువ్వు పోసుకుంటే అది పోసుకుంటా. నువ్వు నోరు మూయవే. ఒరే ఒళ్ళంతా కంపు కొడుతుందిరా, ఈ పూటకింత సరిపెట్టుకోరా. చంటి పిల్లాడు కదా అని సంఖ్యకిచ్చుకుంటే ఊళ్ళంతా తడిపి పెట్టాడట. ఒప్పుకున్నాక తప్పుతుందా? ఇప్పుడే కేసుగా వెళ్ళి సోపు టవల్ తీసుకురా. ట్రాఫిక్ ఎస్ఐలకి, బ్రేక్ ఇన్స్పెక్టర్లకి, టోల్ గేట్ వాళ్ళకి లొంగ నువ్వు ఈ పిచ్చిదానికి లొంగిపోయావా బెదరు? ముసలై ఇక్కడ పెట్టిన బట్టలు ఏమైనాయి? ఎవర్రా ఆడకూతురు? మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులమ్మండి. చా, ఊటీలో తిరిగే ఉన్ని గొర్రె పిల్ల ఎంత నున్నంగా తయారైందిరా. మన ఊరి నీళ్ళు బాగా పట్టినట్టున్నాయి. టికం 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 టికం. ఏంటా ఉరుకు? దా మంచి బొండం ఒకటి కొట్టిస్తా, పొల్లేసుకొని తాగుదని వారు ఇటు దిగిపోద్ది. నాకు స్కూల్కి టైం అయిందండి. అత్తలతో తెలిగిస్తావండి. ఒక్కండి కాలు ఎత్తుతుంటేను. రాత్రికి ఇంటి కాబట్టా ప్రైవేట్ చెప్పించుకోను. నాకా నోట్ లెక్కలు కానీ నోటు బుక్ లెక్కలు రావు. నీ పక్కన కూర్చుంటే లెక్కలు పక్కాగా చెబుతావని. నాకు తీరికలేదు. అది ఉద్యోగం, 1000 రూపాయల జీతం, సింగిల్ మంచం. అదే నన్ను నమ్ముకున్నావు అనుకో, 2 ఎకరాలు మాగాని, డబల్ మంచం. ఇదిగో బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ సీట్ చాలరా తలెట్టి చచ్చిపోవడానికి. పంచి తడైందేంట్రా? ఒక్కండి ఏదో పని చేసిందండి. అది ఎద పని చేస్తే నువ్వు ఊరుకునేటో చెప్పకుండా. చెబితే తామరి ఏదో పని చెడిపోద్దని. ఎవరది సిగ్గు లేకుండా రోడ్డు మీద గేదెలు తోస్తాడు? లారీ నడుపుతున్నావా అమ్మా? ఓసే టింగర్ బుచ్చి, ఇది లారీ కాదే మంచం. రేపు లారీకి ఒంట్లో బాలేదనుకో ఎలా నడుపుతాడు? అందుకని మంచం మీద లారీ నేర్చుకుంటున్నాను. రేపు నేను నడపచ్చుగా. ఆడుకో అమ్మా. నువ్వేమో డొక్క క్లీనర్ గడివి, నేనేమో లారీని. నాకు లోపల పని ఉందమ్మా. మా అమ్మ మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే. అయితే నువ్వు క్లీనర్వి. అట్టగే, అట్టగే. అబ్బా ఎందుకే కొడతావు? డ్రైవర్ ముందు బీడి తాగుతావా?
చంపేస్తాను. పాపం అని వంగితే వంక మీద టెంకాయ కొట్టాడని బాగానే ఉంది నీ వరుస. ఎందుకు మళ్ళీ కొట్టావు? నువ్వు బ్రేక్ ఆడకూడదు. నువ్వు క్లీనర్వి. నువ్వు విజిల్ వేయాలి, నేను బ్రేక్ వేయాలి. ఇంతే కదా, చూసుకో. దాని పిచ్చి నీకెక్కిందా? జంక్షన్ జామ్ అయిపోద్ది. ఇదిగో బట్టలు. లంగాలా నాకా? పళ్ళుడే వయసు వచ్చింది నీకెందుకే? ఇటు ఇదిగో నీకే. ఇక పైన నా బట్టల జోలికి వచ్చావో జంక్షన్ జామ్ అయిపోద్ది. కొట్టేది. చూడు, అందులో తిలకం కాటుగా పౌడర్ ఉన్నాయి, చూసుకో. ఈ పిచ్చి బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు కట్టుకోరా. ఇప్పుకో కట్టుకో, కానీ లోపల ఇక్కడ కాదు. పద బట్టలు మార్చి జడేస్తా. నేనే చిన్న పిల్లనా బట్టలు మార్చి జడేయడానికి? నేను అన్ని నేర్చుకున్నా. ఏం పిల్లరా యారా, నువ్వు నిజంగా నరసింగాడివేనా? ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఉప్పుందా, పప్పుందా అని ఏనాడు ఆలోచించరు నువ్వు. ఇవాళ దానికి ఇన్ని కొనుక్కొచ్చావంటే గబుక్కుని నువ్వెక్కడ మనిషివైపోతున్నావోనని అనుమానంగా ఉంది. నీ బ్యాండ్ ఆపు. ఈ పిచ్చిది రోజుకు నా బట్టలు 4 జతలు నాశనం చేస్తుంది. ఇవాళ ఈ బట్టలు తీసుకురాకపోతే రేపటి నుంచి డ్రాయిల్ మీద తిరగాలి. ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళు, లేకపోతే ఈ పిచ్చి తీసుకొచ్చిన బట్టలు రిబ్బన్లా కత్తిరిస్తుంది. చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి పుట్ట బొమ్మలా ఉంది కదరా? ఏదో తేడా కనిపిస్తుంది. అవునరా. మా అమ్మ కళ్ళు. కళ్ళకేమైంది? అబ్బో, పచ్చికాయలు పగిలినట్టున్నాయి. నిజమేనే, రెప్పలు పడటం లేదు, గుడ్లు పడిపోయేటట్టున్నాయి. ఒరే నాయనా, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. ఏయ్, విషయం ఇక్కడుందే. రెప్పలు పడుతున్నాయి, రెప్పలు పడుతున్నాయి. ఇలా బిర్రుగా బిగించి జడేస్తే కళ్ళు కాదు, నీలా పళ్ళు కూడా బయటకు ఆ, వస్తాయి. నా చిన్నప్పుడు మమ్మీ ఇట్టగా వేసేది. అందుకే ఇలా తయారయ్యావు. Thank you, thank you. సరే 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 సరే. చూసావరా నా చెట్టు తల్లికి బట్టలు మారిస్తే భాష కూడా మారిపోయింది. మరి లారీ, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి ఈ బట్టలు మా లారీ తెచ్చాడని అందరికి చూపించేస్తా. చాలా ముఖ్యం. వెళ్ళు. అయ్యో. అయ్యో. ఏయ్, ఏంటి ఏంటిది? కొత్త బట్టలు ఇచ్చావు కదా, ఆ. కాళ్ళకు దండం పెట్టాలని మా అమ్మ చెప్పింది. నా తల్లి, ఏ అమ్మ కన్న బిడ్డో ఎక్కడి నుంచి వచ్చిందో అడిగితే చెప్పలేదు కదా పిచ్చి మాలోకి. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? జయలలిత. జయలలిత జయలలిత పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరు. కొత్త బట్టలు మా లారీ తెచ్చాడు. వెళ్ళు. ఏ, నన్ను కూడా ఈ ఆటలో చేర్చుకోరా? నీకా చెప్పారు పో. నిన్ను నావి కొత్త బట్టలని మీ అందరికి కుళ్ళు. ఉండండి, మా లారీ తీసుకొచ్చి మీ తిక్క కుదురుస్తాను. పిల్లలు నన్ను ఆటలోకి రాని పో అన్నారు. ఎందుకని వచ్చి అడుగు, కోపంగా అడగాలి. నీకే పర్వాలేదు, నేనున్నాను. ఇదిగో ఇదే 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 ఇది ఇది నన్ను లాగింది లారీ, నన్ను కొట్టింది. ఇదిగో ఇది కూడా నన్ను కొట్టింది లారీ. నువ్వు కొట్టావు కదా. ఏంటి తింటున్నా? జంతిక. నాకు పెట్టవా? తీసుకో. లారీ, ఇది నన్ను కొట్టలేదు, తిట్టింది అంతే. ఇదో ఇదే కొట్టింది, ఇది కూడా నన్ను కొట్టింది లారీ. లారీ, వీళ్ళందరూ నన్ను ఆటలోకి రాను పో అంటున్నారు. ఎందుకది నేను ఆటలోకి చేర్చుకోనన్నారంట? మరే
మరే ఆ. మేము వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమో ఆట ఆడుకుంటున్నాం. ఆ. అప్పుడేమో పేరు చెప్పాలి. మ్మ్. మా అందరికి పేర్లున్నాయి, దీనికేమో పేరు లేదు. పేరు లేకపోతే ఆటలోకి ఎట్లా చేర్చుకో? అవును, నాకు పేరు లేదా? సారీ, నా పేరేమైంది? ఎక్కడికి పోయింది? ఏ నా పేరు లేదా లారీ? చెప్పు, నా పేరేంటో చెప్పు. ఏ పేరు చెప్పు. ఈ ఏడు పంటలన్నీ ఇరగా బండెనమ్మ, సంకురాత్రి పండగమ్మ ఎన్నెల, మాకు సంబరాల జాతరమ్మ ఎన్నెల, ఎన్నెల రావణ చందన. నీ పేరు వెన్నెల. వెన్నెల. నువ్వు అలా వీధుకోమని తలిపేసుకొని తానానికి వెళ్ళావు, నేను అలా దొడ్డుకోమని వచ్చేసాను. సిగ్గుపడక, ఏదో చూసిపోదామని వచ్చాను. నేను కొంచెం బట్టలు మర్చుకోవాలి, కాస్త బయటకు వెళ్తారా? నాకేం పర్లేదు, మర్చుకో. దానిగా ఉంది. దా దా నీ ముచ్చాలాంటి పళ్ళతో నా బుల్లి బొగ్గను ముద్దు ముద్దుగా కొరుక్కో. ఆ, నీ ఇష్టం వచ్చిన చోట ద్రాక్ష పళ్ళు కొరికినట్టు కొరుక్కో. మూలకు ముడుసును కొరికినట్టు కొరుకుతా. కానీ నువ్వు కాదు, వెన్నెల. నా బొట్టు చుట్టూ 32 ఇంజక్షన్లు చేయించండి. కొరికించుకుని నేనైతే నీ బొట్టు చుట్టూ చేయించుకోవడం. చెప్తాను. ఆడోడు అమ్మో, వాడు వస్తాడా ఎన్నిపోతులు వేస్తాడు. వెన్నుపూసలా ఎక్కడున్నాయి? నా వీపులు ఉన్నాయి. అందరూ పూస మెళ్ళ వేసుకుంటే నువ్వు వీపులో వేసుకున్నావా? ఇచ్చి, 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 ఇచ్చి. హాయ్, పూసలు భలేగున్నా టీచరమ్మా. అమ్మను నేను కాదు, నువ్వు. ఆపదలో వచ్చిన వెన్నెలమ్మవి, ఆదుకున్న వెన్నెలమ్మవి. లారీ, చూడు, నా బట్టలన్నీ మాసిపోయాయి, ఒళ్ళు అంతా మురికైపోయింది. రా, నన్ను స్నానం చేయించు. ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది, వచ్చేంత వరకు ఆగు. నేను ఇప్పుడు స్నానం చేయాలి. ఏ, నేను చేయించడం ఏమిటే? ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది అన్నానా? నేను చేయించమని చెప్పారా? అటెళ్ళి కూర్చోపో. కూర్చో పో పో. అసలే పనిలో ఉంటుంది, బట్టలేసుకో, బట్టలేసుకో. కళ్ళు మూసుకున్నావేంటి లారీ? కనపడకుండా ఉండడానికి. మరి నువ్వు నాకు చక్కగా కనపడుతున్నావుగా. నీకు నేను ఉత్త లారీలాగే కనపడుతున్నాను, కానీ నువ్వు నాకు బాయిలెట్ తెరిచిన లారీలా కనపడుతున్నావు. నువ్వు స్నానం చేస్తేనే బట్టలు వేసుకుంటాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. వస్తున్నాను. వచ్చేస్తా. ఇదిగో వస్తున్నా. వస్తాను. ఏంటే అంత నవ్వుతున్నావు? అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాగా. అయితే నువ్వు బట్టలు ఇప్పేసి లారీ చేత దుప్పటి కట్టేసుకున్నావు. శివ 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 ఏంటి? ఇందాక నుంచి నన్ను శివాలెత్తించింది. ఏం చేసిందిరా? ఏం చేసిందా? స్నానం చేయించమని దీని బట్టలిపి నా మొహం మీద కొట్టింది. ప్రతిదానికి దీన్ని వెనకేసుకుని వస్తావు కదా, అసలు దీనికి ఏం చేయాలో ఏం చేయకూడదు వివరంగా చెప్పలేవా? ఏంటమ్మా ఇది?
అట్ట ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. బట్టలు ఎందుకు వేసుకోవాలి? సిగ్గు దాచుకోటాకమ్మా. సిగ్గంటే ఏంటి? సిగ్గంటే తలగొక్కోడు. అబ్బా ఇలా రా. లారీ, నాకు మామ సిగ్గంటే ఏంటో చెప్పేసింది. లారీ, నీకు కూడా చెప్పేసింది. తప్పమ్మా, ఆడవాళ్ళ రహస్యాలు మగవాళ్ళకి చెప్పకూడదు. అందుకని ఎవ్వరూ కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. అందుకని ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. నా తల్లి, నా తల్లి. ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మొండి మొలతో ఉండకూడదు. గేదె చూడరు, ఓడి వేసుకొని కాలేజీ పిల్ల కలర్ఫుల్గా ఉందో. అది ఓడి కదండి, ఈ పంచ మీరు కట్టుకున్నప్పుడు కంటే అది కట్టుకుంటేనే బాగుందండి. ఏంటది? సిగ్గును దాస్తున్నాను. తెలిసేలా చెప్పు. మొండి మొలతో ఏమైనా ఉండొచ్చా? ఉంటే బానే ఉంటది. ఉండకూడదు. గేదెలు మాత్రం బట్టలు లేకుండా ఎందుకు ఉండాలి? సిగ్గేదు. మనకెన్నో రకాలుగా ఉపయోగపడుతున్న గొర్రెలకి, బర్రెలకి, పక్షులకి, పందులకి బట్టలు వేయాల్సిందే. పందులుకా? పందులకి నీరా? ఇలాంటి కామందులు కళ్ళు పడకుండా ఉండడానికి. ఊరుకోరా, అదేదో తెలియక. చెప్పు, చెప్పేది అసలు దాని కాదు, ముందు నిన్నాలని. ఏయ్, మా మామని ఏమైనా అన్నా అంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటే విసిరేటే? పో బయటికి పో. రై కేసే, ఇక లాభం లేదురా. ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరుగు పోద్ది. దీని అడ్రస్ ఏంటో కొనుక్కుని దీని ఇక్కడి నుంచి వెంటనే బయటికి కట్టాలి. కూర్చో, 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 కూర్చో. లారీ కుండపై కర్మ. అడ్రస్ ఏంటో కనుక్కో. కొండ చచ్చిపోయింది. ఎన్నెలమ్మా? ఏంటమ్మా? నీ అడ్రస్ ఏంటమ్మా? అడ్రస్ అంటే ఏంటమ్మా? జంక్షన్ జామైపోతాయి. మర్యాదగా అడ్రస్ ఏంటో చెప్పు. ఏంటండి, ఏదో లారీ కదని మర్యాదిస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. మాకు కూడా కోపడ్డ వచ్చు, కళ్ళు ఎర్రగా చేయడం వచ్చు. సరే, అడ్రస్ చెప్పు. చెప్తా. పెద్ద నీకే ఉన్నారులే, డొక్కు ముసలిది, తిక్క క్లీనర్. వెవ్వెవ్వే, నాకెవరు లేరనుకుంటున్నారా? ఉన్నారా? నాకు ఉన్నారు. బెదరు, బండి లైన్ లోకి వచ్చేసింది. అదే స్పీడు, గేర్ మార్చొద్దు, బ్రేక్ వేయొద్దు. రాణి, రాణి. నాకు తాత ఉన్నాడు, ఆ, ఒక మామ ఉన్నాడు. ఆ తాత్పర్యం పేరమ్మా? ఆ, తాత పేరు చెప్పు. తాత పేరు చెప్పు. గాంధీ తాత. గాంధీ తాత. మావ పేరేంటి తల్లి? చందమామ. చందమామ. అప్పుడు రేడియో మావ, టీవీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసు? అడ్రస్ చెప్తా. రై, అడ్రస్ చెప్తుందట. అలాగే బదులు బుర్రలో ఎక్కించుకుంటాను. చెప్పు. మా నాన్న పేరు అక్బర్ బాదుషా. బ్రేక్ కేసీగా, ఈ పేరు ఎక్కడో తగిలినట్టుందిరా. ఎక్కడో తగలవేంటి భయ్యా? పక్కా ముస్లిం ఫ్యామిలీ. ఫేస్ కట్ చూస్తే తెలియట్లా? నీకెందుకు ఉర్దూలో మాట్లాడి మొత్తం మ్యాటర్ లైన్ చేస్తాను. బహన్, భయ్యా, हम आपका कौन है? तुम्हारा बाप का नाम बोला अच्छा है, तुम्हारा एड्रेस बोलो. భయ్యా బోల్తా. बोलो बहन, बोलो. కుతుబ్ మినార్ పక్కన, अच्छा, कुतुब मीनार का पीछे, తాజ్ మహల్ ఎదురు, बहुत अच्छा, ताजमहल का नीचे. చార్మినార్ ఎదురు సందు, ఇంద్రప్రస్థ. దొరికేసింది. ఏంటో దొరికింది. అదేదో తిక్కది తిక్కల అడ్రస్ వాగుతుంటే ఏంటి దొరికింది? पैसेंजर जरा मुस्लिम भाई,
నాకేదో ఉర్దూ వచ్చు కాబట్టి ఇంతవరకు మేనేజ్ చేశాను. నీకెందుకు పద ఉత్తరం కొట్టించేద్దాం పదా. టీచరమ్మా, అర్జెంటుగా ఓ ఉత్తరం రాయాలి. పెన్ను పేపర్ తీసుకురా. ఉత్తరవా? ఎవరికి? ఏం లేదు, ఆ పిచ్చిదాని అల్లరి బాగా ఎక్కువైపోయింది. దాని చివరికి భయపడితే అడ్రస్ చెప్పింది. వాళ్ళని రమ్మని వెంటనే నువ్వు హిందీలో ఉత్తరం రాయాలి. ముందు అడ్రస్ రాసేసుకోండి, మళ్ళీ మర్చిపోతాను. అక్బర్ పాషా, కుతుబ్ మినార్ పక్కన, చార్మినార్ వెనక, తాజ్ మహల్ కి ఎదురు, ఇంద్రప్రస్థ. అయ్యో, అదేంటండి అడ్రస్ చెప్తే నవ్వుతున్నారు? ఇది అడ్రస్ ఏం కాదు. పెన్ను లేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అది నమ్మి మీరు పిచ్చి వాళ్ళయ్యారు. దాంతి ముస్లిం ఫేస్ కట్. నీకు ఉర్దూ బాగా వచ్చు. అబ్బే, నాకు తెలియ రాదు. నిన్ను దొరదెక్కి దుకాణం పెట్టాలనుకున్నారు, ఆ నర్సుగాడు వచ్చి ఎకారం పుట్టించాడనమాట. అదేరా నా బ్యాడ్ లక్. ఆ టెంపర్ బాడీకి జంపర్ అయిపోదాం అనుకున్నాను. మధ్యలో నర్సుగాడు దూరి బంపర్ లాటరీ కొట్టించాడు. నవ్వేసుకుంటున్నారు. ఇక గీత్ కాదా చెల్లె? ఆ పాటలు, ఆ స్టెప్పులు పంతులంతో నేను వేయవలసింది. ఆ ఛాన్స్ నర్సుగాడు కొట్టించాడు. సిక్సర్ లేపుదామని బ్యాట్ ఎత్తేసాను. నర్సుగాడు క్యాష్ పట్టించాడు. అయ్యగారు, పిచ్చోడి చేతిలో బంతుంటే ఏమవుద్ది? మోకాళ్ళు పగిలి ఎల్బిడబ్ల్యూ అవుద్ది. అదే లారీ ఉంటే అర్జెంట్ గా తప్పుకపోతే లేచిపోతా. ఒక క్షణంలో సాగు దూరం అయిన రా బాబు. కాదండి, చాలా దగ్గర అయ్యారు. ఒక్కసారి తమ చెయ్యి ఎక్కడ ఉందో చూసుకోండి. కూడి తీసాను, ఆమె బాగుపడుతున్నాడు బాబు.
లారీ నేను వస్తుంటే పెళ్లి వాళ్ళందరూ కారులో పడిపోయారు. దిగు. లారీ లారీ ఇంకెప్పుడు లారీ నడపను లారీ. ఒట్టు లారీ తప్పైపోయింది లారీ. లారీ చంపేస్తా. నువ్వు చేసిన పనికి ఊళ్ళో ఎంతమంది ప్రాణాలు పోయిండేవి. మళ్ళీ కనిపించావా నరికేస్తాను. లారీ ఎన్నెలమ్మేదిరా? నిన్నేరా అడిగేది, ఎన్నెలమ్మేది? బల్లకట్లో పారేసి వచ్చాను. చచ్చిన మళ్ళీ ఇక్కడికి తిరిగి దాని చోట వదిలేసి వచ్చాను. ఏ ఒరే నరసింహ, దానికి వయసు పెరిగినా మనసు పెరగని పసిబిడ్డని నీకు తెలీదు. ఏదో తప్పు చేసింది అంత మాత్రాన దాన్ని దిక్కులేని చోట వదిలేసి వస్తావా? నీ పెడబుద్ధి పక్కన పెట్టి దాన్ని ఎంత బాగా చూసుకున్నావో మర్చిపోయావా? గుడ్డలు తెచ్చావా? దానికి ఎన్నెలమ్మా అని పేరు పెట్టావా? దాని ఎర్రి పనులు చూసి నవ్వుకున్నావా? ఎందుకురా? అది ఎవరని చేశావు? అది ఎప్పుడు అనాకారిగా ఉన్నప్పుడే 10 మంది గోల చేస్తే వాళ్ళ మీద తిరగబడ్డావే. అలాంటి పిచ్చిదాన్ని కుందన బొమ్మను చేసి ఎక్కడో వదిలిపెట్టి వచ్చావే. దాని బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? ఎవరైనా దాని బతుకును కుక్కలు చెప్పిన ఇస్త్రీ చేసి అవసరం తీరా గొంతుకు పిసికి పారేస్తా. కరీం భాయ్, నరసింహ భాయ్, ఏంటి భయ్యా హడావుడిగా ఉన్నావు? భాయ్, నువ్వు వచ్చిన దారిలో ఎర్రగా కాస్త బొద్దుగా ఉన్న ఒక అమ్మాయి కనబడిందా? లేదే. పసుపు రేఖ పచ్చపొల్లంగా తొడుక్కుని ఉంటుంది. తింగరదానిలో ఉంటుంది. చూడలేదు భాయ్. చూడలేదా? భాయ్, నువ్వు వెళ్లే దారిలో అలాంటి అమ్మాయి కనపడితే తిన్నగా మా ఇంటికి తీసుకొస్తా. అలాగే. మా ఇల్లు తెలుసు కదా, మర్చిపోకు. లేదన్నా గొడవ తర్వాత పిచ్చిది ఇక్కడ రానేలేదు. ఇక్కడికి వస్తే నా కబుర్ చెయ్యి. అలాగే. అన్నా నరసింహన్న, నా లకోసం అయిపోయావు కదన్నా. ఎన్నెన్ని మంచి పిట్టలు తెచ్చానో మిస్ అయిపోయావు కదన్నా. అన్నా ఇవాళకి ఒక మంచి కొత్త పెట్ట వచ్చిందన్నా. అన్నా అబ్బా ఎంత అందంగా ఉందో పిచ్చిముండా. ఏం భయ అస్సలు కనపట్లేదు. కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందట. అమ్మాయి ఇక్కడ నాకు కావాలి. ఏ మేం పనికిరావా? ఎక్కడుందో చెప్పు. ఇదిగో అనసూయ, పైన గదిలో కొత్త అమ్మాయిని తీసుకోండి. పెన్నెలా?
అసలు అసలు నీ లారీ వైపు కన్నెత్తి కూడా చూడను. తప్పైపోయింది. లెప్ప వేసుకుంటాను లారీ, లెప్ప వేసుకుంటాను. నన్ను ఎక్కడికి పంపించు. నన్ను అక్కడెక్కడో వదిలేసి వచ్చావుగా, అక్కడ ఒకటి చీకటి లారీ. నాకెంత భయం పుట్టిందో తెలుసా? తప్పి కూడా వేసింది. నేను బాగా ఏడ్చాను. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చింది లారీ. చూడు, రాళ్ళు ముళ్ళు చేతికి కాళ్ళకి ఎట్టా గుచ్చుకున్నాయో తెలుసా? ఇదిగో ఇక్కడ కూడా తగిలింది. నన్ను వదిలేదు లారీ, నన్ను వదిలితే నేను చచ్చిపోతాను లారీ, నేను చచ్చిపోతాను. ఏడవతో ఇంకెప్పుడు నేను వదిలిపెట్టా. నువ్వు నా దగ్గరే ఉంటావు. ఆ దేవుడే వద్దన్నా విన్నావు. ఆకలవుతుందయ్యా. నువ్వు వద్దంటే తిన్ను. రామ్మా, తిందు కానీ ఏంటి గురు ఈరోజు చేసా తాగేస్తున్నావు ఎర్రెక్కినట్టు? ఎర్రెక్కి తాగడం లేదురా, నా వెన్నెల కనపడినందుకు తాగుతున్నాను. అఫెక్షన్ అంటే ఏంటో ఈ రోజు ఇప్పుడే తెలుస్తుందిరా, అందుకే తాగేస్తున్నా. ఇంకా పట్టరాడా? తాగండి తాగండి, పీకలు తాగండి, మెక్కండి మెక్కండి, కంపలు తాగండి. గురువు ఫ్లాట్ అయిపోయారా? పట్టణ ఇంటి దాకా తీసుకెళ్దాం. బొమ్మలు చూసి ఎవరైనా భయపడతారా? రామ్మా, అదిగో మన ఇంటికి వచ్చేసాము. ఇదిగో మన ఇంటికి వచ్చేసాము. భయపడకమ్మా, భయపడకు. దా పడుకో పడుకో. దిష్టి తగిలిందమ్మా తల్లికి, దిష్టి తీసేస్తా. సరే పట్టుకురా, తాగుబోతు సన్నాసి. పట్టుకున్నాండి, జాగ్రత్త పట్టుకోండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడే పడుకోబెట్టు. కాళ్ళు పైన పెట్టు. అన్న పరిస్థితి బాగాలేదు, తోడుగానే ఉంటాను. వెళ్ళండి. అన్నా అన్నా అను అన్నా, అబ్బా
ఎన్ని తమ్ముళ్ళ నీకు నా ఇంటికి వచ్చి నా మనిషిని పోటీ చేయాలని చూస్తావా? అది నీ మనిషి ఏంట్రా? చెడిపోయి నీ దగ్గరకు వచ్చింది. అది బజారు మనిషి. ఏ కూతురా? అది బజారు మనిషి. అవునా? అంటాను అది అమ్మవారి దగ్గర కుక్కవురా. అది అన్నం పుల్ల తెలియరా? ఏమన్నా అంటే నీ కళ్ళు తిండిపోతాయిరా. కపాలం పేరిపోతా. అంటారా? అది బజారు మనిషి. నిన్నటి దాకా నా సారా వ్యాపారానికి క్లబ్ కి బ్రోకర్ పనిచేసి నువ్వు ఇవాళ దానికి చేస్తున్నావు. నువ్వు బ్రోకరే. నువ్వు అయిపోయావురా. నీ తలతికి నేల మీద తొల్లాల్సిందే. నీ నెత్తులు అమ్మాయి మీద చిందాల్సిందే. నరికేస్తా. వాడు వెన్నెల గురించి ఏ మాట్లాడతాడు. వాడు ఎంత రీతిగా వాగుతాడు. ముసలే నరుకుతావా? నరుకు నరక తాగుబోచ్చరాడా. ఆ పిచ్చి తల్లి బతుకు అన్యాయమైపోతుంటే తాగుడు మైకుల్లో ఉన్న నువ్వు దాన్ని అడ్డుకోగలిగావా? నీలాంటి తాగుబోతాళ్ళ బాణాన పడి ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాళబట్లు అమ్ముడుపోయాయో తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట్రా? నువ్వు గుడ్లురిమి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది. ఇదిగో దీన్ని పీక్కు తినబోయింది. ఇన్నాళ్ళు దీన్ని పిచ్చిదని ఏడిపించారు, ఎగతాళి చేశారు, ఆటలు పట్టించారు. ఇప్పుడు వాడు వాగిన చండాలపు వాగుడికి అది పిచ్చిది కాదు, చెడిపోయింది, తిరుగుబోతూ ఈ ఊరి మగాళ్ళందరికీ ఉమ్మడి సొత్తని వాగుతారా. ఇలా నోళ్లు ముయ్యించాలంటే దీని మెళ్ళో పసుపు తాడలేదురా. అదే ఉంటే దీనికి ఒక మగాడు మొగుడుగా నిలబడే దమ్ముంటే ఇలా నోళ్లు తెరుచుకున్నాయా, ఇలా కళ్ళు దాని మీద పడాయా. अस्मत्कुमार्याः श्रुतीनाम्याः वसुरूपायाः देशपिण्डम् उपतिष्ठतु। वसुरूप एतद्विलोककं नमः, रुद्ररूप एतद्विलोककं नमः, आदित्यरूप एतद्विलोककं नमः। వెన్నెల నా పెళ్ళం, తాళి కట్టిన నా ఇల్లాలు. ఎవడైనా దీన్ని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడారో వాళ్ళ నాలుగులు తెగుతాయి. బగ్గర చూపులు చూశారో వాళ్ళ కళ్ళు చితుకుతాయి. ఇది నా పెళ్ళంరా, నా పెళ్ళం. మమ్మీ డాడీ అంటూ కళకళ్ళాడుతూ
మనల్ని చుట్టుకు తిరిగేదండి. ఆ భగవంతుడి కన్ను కుట్టి మన నుంచి దూరం చేశాడు. ఇలాంటి తాగుబోతాల బాణాన పడి ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాలుబట్లు అమ్ముడుపోయాయో తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట్రా? నువ్వు గుడ్లురివి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది, దీన్ని పీక్కు తినబోయింది. నరసింహ, ఏంటిదంతా? ఆ పాత నరసింహ చచ్చిపోయాడు బాబాయ్. చూదవాడించే నరసింహ, సారా పట్టీలు నడిపించి మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఆ నరసింహ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ నరసింహ ఇంతకు ముందే పుట్టాడు. ఎవడైనా తల్లికి కొడుకుగా పుడతాడు, కానీ ఈ నరసింహ ఆ పెళ్ళికి మొగుడుగా పుట్టాడు. పుట్టక ముందే పలానా వాళ్ళు మొగుడు పెళ్ళాలని ఆ భగవంతుడు రాసి పెట్టే ఉంటాడమ్మా. లేకపోతే ఈ పిచ్చి పిల్ల నరసింహ పెళ్ళవుతుందని ఎవరైనా అనుకున్నావా? ఏదేమైనా ఎన్నెలమ్మ అడుగు పెట్టిన వేళ విశేషమే. సారా గాయించే నరసింహ ఊళ్ళో సారా అంతా తగలబెట్టేశాడు. ఊళ్ళో ఎవరైనా తాగితే చంపేస్తాడంట. ఇక మనకు మంచి రోజులు వచ్చినట్టే. నాకు ఈ షోకులు బిక్కులు ఎందుకమ్మా? ఇవాళ నీ శోభనం అమ్మా. శోభనం అంటే అదేంటి నా బుర్ర గీకుతా? నాకు బుర్ర లేదుగా, అందుకని. మా అమ్మ చెప్పు మా అమ్మ, శోభనం అంటే ఏంటి? నారీ వచ్చి లైట్లు అర్పి చెప్తాడులే. తనమన్న అన్నకి శోభనమన్న అన్నకి అతా మనసోరెడ్డి, ఇక బళ్ళని రూట్ మీద తోడమే. అర్జెంట్గా నాకు 6 నిమ్మకాయలు కావాలి. నిమ్మకాయలా? అయ్యేందుకురా? ఎందుకండి, కొత్త బండిని రూట్ లో పంపేటప్పుడు లారీకి ఫ్రంట్ లో 2 నిమ్మకాయలు కట్టి 4 చక్రాల కింద 4 నిమ్మకాయలు పెడతావా? అట్టాగే ఫస్ట్ నైట్ మంతానికి 2 నిమ్మకాయలు కట్టి 4 కోళ్ళ కింద 4 నిమ్మకాయలు ఎట్టాలా? మోదనష్టం సచ్చినాడా, నీ లారీ బుద్ధి పానుచుకున్నావు కదేరా. నిమ్మకాయల నీ బొందకాయల నువ్వు వెళ్ళి ఆడొస్తాడేమో చూసి తగలడు మోదనష్టపాడ. నా లారీ సెంటిమెంట్ అని చెప్పాను, ఆ పైన మీ ఇష్టం. పువ్వుల తేడేటాకి లక్ష్మమ్మ మనవరాల్ని పంపిస్తానంది, ఇంకా పంపించలేదేమే. వచ్చేసావమ్మా? రామ్మ. ఎవరి లేలేంటి లారీ, ఫుల్లుగా గాలి కొట్టిన లారీ టైర్ లాగా ఉంది, ఎత్తి కుదేస్తుందేమో. చీర కట్టడం అయిపోయింది, ఇక పూల తేడేటివే. ఆ గదిలో పూలు ఉన్నాయి, తీసుకురా. సరే బామ్మ. ఆ బట్టలేంటే మొగరాయిల్లాగా హిందీ దయ్యం పట్టుకుందంట. హిందీ దయ్యమా? అది పట్నంలో ఏదో హిందీ సినిమా చూసిందంట, అప్పటి నుంచి ఇలా తయారైంది. దాన్ని ఏదైనా అని కానీ బండిట్ క్లీన్ అని మాత్రం అనకూడదు. బండి క్లీన్ అంటే అంటే యామవుద్ది. ఏదో జరుగుతులే, అది ఆడాళ్ళు చెప్పుకునే మాట కాదు. అంటే ఏదో జరుగుద్దా? ఆడాళ్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నారంటే మగాళ్ళకి శివాలెత్తించేసే పనేదో చేస్తదన్నమాట. పూలెక్కడా? వాళ్ళ కింద. బండిట్కి बचपन में मैंने रेप कर दिया बदमाश, मैं जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब। సంసారాన్ని గరించి కూడా పనికి రాకుండా చేసేసింది. ఓ హిందీ దైవా, నా బతుకు బందర బస్ స్టాండ్ చేస్తే. సారీ అండి, ఇంకెప్పుడు ఆ మాట అనకండి, నాకు ఆవేశం వచ్చేస్తుంది. అంబులెన్స్ మీద రెడ్ బల్బ్ చాలా అందంగా ఉన్నారండి, వస్తా. వండర్ఫుల్. నిమ్మకాయలు కూడా ఉంటే బాగుండేది. టైర్లో గాలి ఓకే, డీజిల్ ఆయిల్ రెడీ, ఇంజిన్ ఆయిల్ ఓ వెన్నెలమ్మ తేవాలిగా. బెదరు చెక్ పోస్టులు లేవు, స్పీడ్ బ్రేకర్ లేవు, బ్రేక్ ఇన్స్పెక్టర్ లేరు.
ఇక రెచ్చిపో ఇచ్చికిచ్చా అమ్మా కేసే ఏంట్రా ఇది? వచ్చావు బెదరం అత్తమా బడి చెట్లోకి వచ్చేసింది. ఏంట్రా అరుపులో? ఏమే అమ్మా లేవే పడొచ్చేసాడు లే లారీయా? లారీ? లారీ? ఆ. చూడు, కొత్త చీర, కొత్త రవిక, పువ్వులు, గాజులు నీకు లేవుగా? ఎరా ఇవాళ కూడా ఇంత ఆలస్యం ఏంటి? వెళ్ళి 4 చెంబులు నీళ్ళు పోసుకో. రే కేసి ఆడితే కొత్త బట్టలు కట్టించరా. రా బెదరం నిద్ర వస్తుంది. బెదరం బండి సైడ్కి లాగేసేలా ఉంది, నిద్ర వస్తుందట. నువ్వు స్పీడ్ పెంచాలా రా. ఏంట్రా ఏంటిదంతా? అబ్బో ఏవి తెలియనట్టు ఏంటన్నావురా? నీకు వెన్నెలకి ఇవాళ శోభనం కదరా. శోభనమా? నాకు దానికా? ఆ. నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఉండవే నువ్వు అదేం మాట? ఆయన నీ పెళ్ళాం కదా, నువ్వు దాని మొగుడు కదా. పెళ్ళాంతో కాపురం చేయవా? లారీ, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. చూడవే, ఇదో పసిపిల్లతో సమానం. నేను పసిపిల్లని చిచ్చి, పుచ్చి, రాయి అని జోకొట్టు లారీ. లోకం అంటే ఏమిటో తెలియని అమాయకురాలే ఇది. 20 ఏళ్ళొచ్చిన పసిపిల్ల. ఇలాంటి పసిదాంతో చేసేది కాపురం వల్లే. కాపురం అంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వెళ్ళు. చూసావా, మంచం కింద నిమ్మకాయలు ఎట్టాలంటే విన్నావా? 6 నిమ్మకాయలు కక్కుర్తి పడ్డావు, మొత్తం బండికి ట్రబుల్ వచ్చేసింది. నోరు మీరా పాపిచ్చి సచ్చినాడా. పో లోపలికి. ఇప్పుడు ఇంతే. భగవంతుడా, ఇలా నువ్వే కాపాడాలి. అమ్మా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదమ్మా. నా తల్లి నా తల్లి 87 బిందులైనవి. ఇంకెన్ని బిందులు మొయ్యాలి మా అమ్మ? నా కాళ్ళు. మా అమ్మ కదూ, మా తల్లి కదూ. ఇంకెంత మా 13 బిందులు పోసావంటే ఆ తల్లి కళ్ళిప్పుతుంది, నీ మొగుడు మనసు మారుస్తుంది. సత్యం, నా తల్లి కదూ. కాస్త ఓపిక తెచ్చుకున్నావంటే అయిపోతుందమ్మా. పద. ఏంటమ్మా 100 బిందుల అభిషేకం చేయించి పిల్లని కష్టపెట్టేస్తున్నావు? ఏం చెప్పనయ్యా, సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా దేవుడితో మొరబెట్టుకుంటాం. కోట్ల జనాభా కష్టాలు తీర్చడానికి ఆ దేవుడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? అప్పుడప్పుడు మన తెలివితేటలు కూడా ఉపయోగించాలి. అలాగని నేను దేవుని తక్కువ చేసి మాట్లాడటం లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కుట్టదు. పుట్టుకున్న సేవ కుట్టింది అనుకో, లటక్కని తప్పించుకోవాలి. దేవుడే కాదు, మనుషులు తీర్చే కష్టాలు కూడా ఉంటాయి. నీ బాధ ఏదో చెప్తే తీర్చి పెడతానుగా. నువ్వు ఆర్చవద్దు తీర్చవద్దు, వెళ్ళవయ్యా. అలా తీసి పారిక ఈ బుర్రలో బోల్డ్ తెలివితేటలు ఉన్నాయి, ఉపయోగించుకో. ఓర్ నీ నడుం పడిపోను. అదేం కుతుపులు దబ్బురా. ఇంతవరకు బాగానే ఉన్నాను, నీ ముందుకొచ్చిన తర్వాతనే వచ్చింది ఈ కుతుపుల జబ్బు. ఏంటా ఎరి చేస్తలో? నువ్వెంత అమాయకురాలో కనుకనే ఆ నరసింహగాడు నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోవట్లా. దానికే ఈ అభిషేకాలు. నువ్వు బాగా వెనకబడిపోయారమ్మా. ఆ నరిసిగాడు కాపురం చేయాలంటే ముంచాల్సింది ఎరుబాగులు దాని కాదు, ఆ టీచర్ అమ్మని. టీచర్ అమ్మ? అవును, ఆ టీచర్ అమ్మని మీ నరసింహుడు ఉంచుకున్నాడు. ఏంటో బొరుగుతున్నావు? విశ్వాసం ఉన్నవాడు కనుకనే మరుగుతున్నాను. పసుపు తాడు ఎక్కడ, మొలతాడు అక్కడ, కంచం ఎక్కడ, మంచం అక్కడ. ఆ నరసింహులు నన్ను ఉంచుకున్నాడని చెప్పి ఆ టీచర్ అమ్మే ఒరిజినల్ గా ఓన్ వాయిస్ నాతో చెప్పింది. నీకు నమ్మకం లేదని చెప్పు, తడిగుడ్ల మీద ప్రమాణం చేస్తా. నువ్వే కదా తడిగుడ్డలతో ప్రమాణం చేస్తారన్నా? చెయ్యి. ఏంటి? గొర్రెలు ఎక్కడికి తోలుతున్నారు? కబేళకేక నరకటాకేక దీన్ని కూడా ఆడితో పాటు తోలి నరికి పోగులు పెట్టు. ఏంటి పెద్ద నా లారీ నరుస్తావు? అసలు నిన్ను తోలాలి. లారీ, నీకేం భయం లేదులే, నేనున్నాను. నువ్వు సిగరెట్ తాగు. ఓసి పిచ్చి ముద్ద, నీ మెదడెట్ట మెలికలు తిరగబట్టేనే ఆడి బుద్ధట్ట వంకలు తిరుగుతాంది. నేను చీకొట్టే పంతులమ్మతో కులుకుతున్నాడే. దానికి అన్యాయం జరుగుతుంటే నేను నోరు కళ్ళు మూసుకోలేను. పాపం ఆ పంతులమ్మకి నాకు రంకట్ట కడితే నీ కళ్ళు పేలిపోతాయి. పేలిపోతాయిరా? నువ్వు శివుడివి, అది పార్వతి. మరి నేను దాని గొప్పలో కాపాడగలితే ఎద్దువి. లారీ చూడు, నన్ను ఎత్తు ఉంటుంది. అసలు ఎవరి నీకు విషయాన్ని ఎక్కించింది? అబ్బో, ఎవరో కాదు, స్వయంగా పంతులమ్మే. నరసింహం నన్ను ఉంచుకున్నాడని ఊరు వాడ టంకే చెప్తాను.
ఎలరా వెళ్ళి దాన్నే అడుగు. నేను ఉంచుకున్నానా? ఆ మాట నువ్వు నీ నోటితోనే కూసావట, నిజమేనా? మాట్లాడు. నిజమే. చదువుకున్నావు, 10 మందికి చదువు చెప్తున్నావు, ఇలాంటి పుకార్లు పుట్టించడానికి సిగ్గులేదు? శారదా, వస్తున్నానండి. ఎవరొచ్చారు శారదా? నరసింహ. ఓ డ్రైవరా? యాక్సిడెంట్ లో అనారోగ్యం పాలైన నా భర్త ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన్ని నేను బ్రతికించుకోవాలి. అందుకోసమే ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాను. ఆడదాన్ని, పైగా ఒంటరిదాన్ని. అవకాశం దొరికితే అనుభవించాలని చూసే మగాళ్లే కాని అయ్యో పాపం అని జారి పడని వాళ్ళ మధ్య బ్రతకాలి. వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే ఉద్యోగం మానేయాలి. మానేస్తే నా భర్తకి హాస్పిటల్ ఖర్చులు, మందులు ఎలా? ఈ ఊళ్ళో నువ్వంటే అందరికీ భయం. ఆ భయాన్నే నా శీలం కాపాడుకోవడానికి వాడుకున్నాను. నేను చేసింది తప్పే, కానీ తప్పలేదు. చెడిపోయిన ఆడవాళ్లను కూడా పురాణాల్లో పతివ్రతలు అన్నారు. కానీ నా భార్య బ్రతుకు పురాణంలో చెడిపోయిన పతివ్రత. నరసింహ, అమాయకులు, పిచ్చివాళ్ళు భార్యలయ్యే అదృష్టాన్ని పొందగలిగినప్పుడు వాళ్ళు తల్లులు కాకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు. భార్య కావడం ఆడదాని ధర్మం, తల్లి కావడం ఆడదాని హక్కు. ఆ హక్కు వెన్నెలకు దక్కాలి. ఒక బిడ్డకి తల్లి అయితే వెన్నెలలో మార్పు రావచ్చేమో. పుట్టిన బిడ్డ ఏడిస్తే భరించలేని మనసు, ఆకలికి పాలివ్వాలనే తపన, ఓదార్చడానికి తెలివిగా మాట్లాడాలనే ఆలోచన తల్లిగా మారిన వెన్నెలని మామూలు మనిషిగా మారుస్తుందని మా నమ్మకం. అందుకే వెన్నెలని ఇల్లాలిగా ఆదరించు, తల్లిగా ఆశీర్వదించు. మంచినీళ్ళు తాగొచ్చు కదా? ఓ అర్థమైంది, అర్థమైంది. ఇదిగో తాగు. సరే సరే, నేనే తాగిస్తా. ఏంటి, మంచినీళ్ళే కదా? సర్లే. మళ్ళీ ఏంటి, ఉయ్యాలా? ఉయ్. నిన్ను లారీ జారిపోయింది. అబ్బా, మళ్ళీ ఊడిపోయింది. అయ్యో.
ఆరంభంలో సుఖప్రదమైన జీవితం. గొడ్ల సావిట్లో చిట్టబ్బుని చిల్లకొట్టుడు కొట్టేశాం. వారం చివర్లో చెప్పుకోలేని బాధ. ఏంట్రా బాధ? ఎయిడ్స్ వద్దామనండి. ఏమండే ఆ? 100 రూపాయలు కొట్టించండి. ఎందురా పట్టణం రోడ్లెట్టుకెళ్ళాలి కదా దారి ఖర్చులకి. విజులుడిపోయిన కుక్కర్లాగా నెక్క రోట్ వేసుకొని లోటుతో కాని పెడతావా? దాని ఖర్చులు 100 రూపాయలు నేను ఇవ్వాలా? పచ్చి పులుసు నా కొడ్డ. ఎవర్రా బాబర్రే ఆ? మీరు ఉసుకో అంటే చాలు వేసుకుపోయి మీ తోటలో పొట్లకాయకి బెడ్డ కట్టించేస్తాడు బాబు. ఉస్కో, 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 ఉస్కో. ఆహా, అంత మాత్రం పని జరగదండి. దాని మొత్తం సీక్రెట్లని ఇక్కడ రాసేసాను. ఎప్పుడా బాబు, ఎప్పుడా బాబు? 100 కొట్టిందండి. చెప్పరా బాబు. దాని ఎదురుగా వెళ్ళి బండిట్కి అనాలి. అంటే దాని భాషలో ఆ. జంబరీస్ మెత్తర కొయ్యి చెంపరీసు నత్తల కోయిలి బండికి బండికి. ఇందాకేమన్నాడు మీ గురువు నన్ను? పచ్చి పులుసు నా కొండి అన్నాడు. పచ్చి పుండైపోద్ది ఇప్పుడు. ఆహా. బండికి तुमने मेरे बचपन में मैंने रेप कर दिया बदमाश. मेरी जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब. వారఫలాల్లో చెప్పుకోలేని బాధ ఇదేనేమో. తల్లి నా అమ్మే నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. ఒరే నరసమ్మా, నరసమ్మా రారా. ఏంటి మళ్ళీ అల్లరి చేసిందా? అల్లరి చేతాకి నువ్వు బుజ్జిలాని రాబోతున్నాడు రా. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి దాని కడుపులో నుంచి నెల తప్పిందిరా. ఏదో తెలియక తప్పన్నారే, ఇంకెప్పుడు తప్పను. ఒరే నరసింహ బాబాయ్, నీ మనసులో రావణాసురుణ్ణి చంపావు, రావుడికి కళ్యాణం జరిపిస్తున్నావు, నీకంతా మంచిగా జరుగుద్దురా. ఏదో బాబాయ్. పెట్టు పెట్టు పెట్టు. అబ్బా, దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇందాక ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాల బిందెలు మోసుకొచ్చింది. ఇప్పుడు చూడు. ఏంటి అల్లరి? పానుకో లారీకి. నోర్మి లారీ ఏంటే లారీ? ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారం అనే పిలుస్తాను. అలాగే పిలు, కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారం. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారం. ఆ. కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారం అని అందరితో చెప్పేస్తాను బంగారం. మరి మా ఆయన బంగారం, మా ఆయన మా ఆయన మా ఆయన. అవునమ్మా, ఇట్టా పెళ్ళయింది అట్టా గడిపొచ్చింది. మా ఆయన ఉన్నాడు కాకి బంగారం. పెళ్ళై 20 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కడుపు రాలేదా? మరేనమ్మా. మరైతే మా బంగారంతో చెప్తానే నీకు కడుపు వచ్చేస్తుంది. బంగారు ఏంటి పెన్నులా ఇది? కింద పడు. లాలీజో 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 లాలీజో. బంగారు బంగారు చూడు. అలాంటి బిడ్డ నీకు కావాలా? లాలీజో లాలీజో. ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు. లాలీజో లాలీజో లాలీజో. నువ్వు ఇలా గెంతుతూ దూకుతూ ఉంటే లోపల వాడి కళ్ళు తిరుగుతాయి, కోపం వచ్చి బయటికి కూడా రాడు. లాలీజో. అందుకే గెంతడాలు పరిగెత్తడాలు బరువులు మోయడాలు చేయకూడదు. అప్పుడే వాడు కేరింతలు కొడతాడు, అమ్మాని వాటేసుకుంటాడు. లాలీ
నీకు ఒత్తులు కూడా పెడతాడు. రేయ్, వేప చెట్టు మామిడికాయలు కాస్తాయా? కాయు. అలాగే ఈ పిచ్చిదానికి మంచోడు పుడతాడా? పుట్టడు, పిచ్చోడే పుడతాడు. ఎందుకు? క్రియేషను. నోనో, పిచ్చి వాళ్లకు పిచ్చి పిల్లలు పుడతారనుకోవడం కేవలం అపోహ. అవన్నీ మనసులో పెట్టుకోకండి. కాకపోతే వెన్నెల అసలే పసిపిల్ల, పైగా మరో బిడ్డని కడుపులో మోస్తోంది. ఇక మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. 15 రోజుల తర్వాత తీసుకురండి, స్కానింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి. వెళ్ళొస్తాం. సరే, వస్తామమ్మా. మంచిది. డాక్టర్ గారు, పిల్లలు దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఏయ్, బదర్, 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 బదర్. నేను పిల్లల దొంగని. పిల్లలు దొంగ? పిల్లల్ని ఎత్తుకొచ్చేసరిగా. ఇదిగో, ఇదిగో. ఇదేం తెచ్చావు? ఇచ్చేద్దాం పద. బంగారు, నాకు ఇలాంటి బిడ్డ కావాలి. నేను ఇవ్వను. వెనలా, వెనలా, మందులు వేసుకోవాలి. మంచినీళ్ళు తీసుకురమ్మంటే ఎంతసేపు? వస్తున్నా, వస్తున్నా. ఏంటా నడక చేమల్సి వస్తాయన్నట్టు? త్వరగా నడు. మన శ్రీరామనవమి పందిట్లో నువ్వు టీచరమ్మ ఏం చెప్పారు? ఏం చెప్పావు? కడుపుతూ ఉన్న పిల్లవు ఎగరడాలు, పరిగెత్తడాలు, దూకటాలు చేయకూడదు, నెమ్మదిగా నడవాలి అన్నారుగా. అందుకే నెమ్మదిగా నడుస్తున్నాను. కడుపుతూ ఉన్నాను కదా. పర్వాలేదండి, కాస్త స్పీడ్ పెంచండి. చాలా చాలు. ఇంతకీ మంచినీళ్ళేవి? ఇదిగో. ఏంటిది ఇంత చిన్న గిన్నెలోనా? అబ్బా బంగారం, మీకు అంతా మతిమరిపోయి. ఆ రోజు పందిట్లో ఏం చెప్పారు? ఏం చెప్పానమ్మా? కడుపుతో ఉన్న పిల్లవి బరువు మొయ్యడాలు, ఎత్తడాలు చేయకూడదు అన్నారు కదా. అందుకని చిన్ని గిన్నె తెచ్చాను. అసలు బరువే లేదు. కడుపుతో ఉన్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్క మందు నువ్వు వేసుకుంటున్నావు, నేను ఇస్తున్నాను. సరేనా? ఇంతే కదా. ఏం భయం లేదు, కూర్చో. కడుపుతో ఉంది నేనా? కడుపు నీకు ఉందిగా. ఇది కడుపు కాదు, పొట్ట. నాది పొట్టే. ఆ పొట్టలో ఓ అందమైన అలాంటి బాబున్నాడు. ఇప్పుడు చూడు, ఆ మాట నీ కడుపులో ఉన్న బాబుతోటే చెప్పిస్తా. నోరు తెరవకుండా మాట్లాడడం వచ్చా? ఇప్పుడే చేస్తాను. ఇవి కూడా మింగాలా? ఇది మింగడానికి కాదు, కడుపులో ఉన్న మన బుజ్జిగాడితోటి మాట్లాడటానికి. బుజ్జిగాడుతానా? చూడు 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 చూడు. బుజ్జి, బుజ్జి. బుజ్జిగాడికి నా తెలుగు వచ్చి నాన్న అంటాడు. నేను కూడా మాట్లాడతాను. ఆగు. ఏంటి నాన్న, కడుపులో నొప్పిగా ఉందా? ఏంటయ్యా, బుజ్జిగాడికి కడుపులో నొప్పి? అవును, వాడెంత బాధపడుతున్నాడో నువ్వే విను. నాన్న, బుజ్జి నీ కడుపులో నొప్పి? అవునమ్మా, కడుపు నొప్పి, తలనొప్పి, ఆకలి, దాహం. పోవాలంటే మందు వేసుకోవాలి. వేసుకుంటాను, వేసుకుంటాను నాన్న. బుజ్జి బంగారు, వేసుకుంటారు. బంగారు, మాటలు లేవు, వేసుకుంటాను. ఇస్తున్నా, ఎప్పడానికే కదా ఇంత హంగామా. దేనికి? ఇదే ఆకలి తగ్గడానికి. బుజ్జోడికి అన్నం ఇంకా ఎక్కువ. ఎక్కువ వేసుకుంటే విరోచనాలు అవుతాయి. నాకు పెట్టే. ఇదిగో, ఇది కడుపు నొప్పికి. ఏమైంది? చేదుగా ఉంది. వాడికి ఎలా ఉంటుందో వాడెలా మిగుతాడో. ఏం పర్వాలేదు, కడుపులో పంచదార ఉంటుంది. అమ్మ కడుపు తీపి. నాకు తెలుసు, మొన్న నా పొట్ట దగ్గర చీమ కుట్టింది. బంగారం, వాడు కడుపులో ఉన్నాడు కదా, వాడి గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో. ఓపెన్ చేస్తే ఏంటది? ఎంత కష్టమైనా సరే ఫ్యాను విసనగర్రో మింగేస్తే
వాడికి గాలడక ఎలా ఏడుస్తున్నాడు చూడు. మందులని మింగేశాను కదరా. ఊరుకోరా, ఏడవకురా బంగారు. వాడు ఏడొద్దని చెప్పు బంగారు. ఊరుకోమని చెప్పు బంగారు. ఇదిగో చూడమత్త, పిచ్చంపింది. మా బుజ్జి బంగారానికి పొట్టేళ్ళు గుడికి వచ్చేస్తారుగా, వచ్చేయండి. మరి బుజ్జిగాడి కూడా అలాగే గుండు చేయిస్తారా? మరి పుట్టెంటుకలు తీయాలిగా, మేనమామ వరుస 3 కత్తిరలు నేనే వెయ్యాలి. కావాలంటే నువ్వే చేయించుకో. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది, ఏం భయం లేదు వెన్నెలా. అది కాదు జరగలమ్మా. పొద్దు బంగారు బుజ్జిగాడికి వెంటకలు తీయడానికి వీలు లేదు, పోతే మళ్ళీ రావు. వస్తాయి వెన్నెలా. చూడు, పుట్టు వెంట్రుకలు ఇవ్వకపోతే దేవుడు కోపం వచ్చి మన బుజ్జిగాడికి పర్మనెంట్ గా గుండైపోకాక అని చెప్పిస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. నాన్న, నీ వంక జుట్టు అంతా అలా తీసేస్తారా? మళ్ళీ వచ్చేస్తున్నట్లే కదా బంగారు. అలాగే బంగారు, మన బుజ్జిగాడికి కూడా అట్ట చెవులకి వెజ్జాలేస్తారా? నా నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. వెళ్ళండి, అడుగు ముందుకు వేశారు. నా మాట వినమ్మా. వాడు చెవులు కుట్టించి రక్త కళ్ళ చూస్తారా? నేను తట్టుకోలేను. అడుగు ముందు వేశారు. వెనలా వద్దు, నీ బుజ్జిగాడు ఎవరు ఏం చేయరు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమంటుంటే పోరా, వెళ్ళండి, నరికి పోగులు పెడతాను. అమ్మా, మా బుజ్జిగాడి చెవులకి బెజ్జాలేసి రక్తం కళ్ళ చూస్తారా? ఒక్కొక్కరిని గడ్డపడత పొడిచి చంపేస్తాను. ఏమనుకున్నాను? వెన్నెలా, నీకేం భయలేదు, నేనున్నాను. మన బుజ్జిగాడిని ఎవరికీ ఇవ్వదు, నీ దగ్గరే ఉంచుకో. బంగారు, నువ్వు ఒక్కడే నన్ను బాగా అర్థం చేసుకున్నావు బంగారు. నువ్వు తప్ప వీళ్ళెవరూ ముట్టుకోకూడదు. చెవులు కుట్టిస్తారంట, చెవులు. తీగల దీపావళే ఏంటో దుకాణం తాపాసులండి ఆరబెట్టుకుంటున్నాను. ఏడిచే అదవా సరిచేయంట. అక్కడ పని మానేసి ఆరబెడుతున్నాడు. పిల్లలు క్యారెట్ ముక్కల్లాగా ఉన్నారా? ఈ దీపావళికి వాళ్ళ చేత మతాబీలు కాల్పించి మతలపై చేసేయాలరా. పూర్తిగా పనులతో సరసాలేటండి. పరువులో ఉన్న వాళ్ళు పని పిల్లలైనా పనికొచ్చే పిల్లలేరా? చుట్టి 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 చుట్టివరా. చుట్ట నోట్లో పెట్టుకుని విధం చూస్తేనే ఆశ్చర్యపోయారే, ఇక చుట్ట కాల్చే స్టైల్ చూస్తే అటు చూడరా, అటు చూడరా, ఆ రెండో చూడరా, లక్ష్మీబాబులాగా లబ్జుగా ఉంది. ఏ ఊరో? శివకాశి. ఒక్కసారి పాకలోకి వస్తే రాత్రంతా శివరాత్రి శివరాత్రి. అదేంటో తెలిసింది. దాన్ని చూస్తుంటే ఏదో జాప చెప్తున్నా బాబు. రే, నా సైడ్ చూస్తే మొత్తం పడిపోయారా, మొత్తం పడిపోయారా. రే పోగులు. మందులున్నట్టు పెద్ద
మన పెద్ద బంగారు లేడు లారీ నిండా మందులు తీసుకొస్తాడు. మన ఇద్దరు కాల్చుకుందామే. అత్తమా ఏమిటా? ఎన్ని నమ్మేది బయటికి వెళ్ళింది. నరసింహన్న దీపావళి టపాసులు పంపించాడు. ముఖ్యంగా ఎన్ని నమ్మ కంట పడకుండా దాచిపన్నది. నిజమే రోయ్, మా కావిడి పెట్లో పెట్టు. అది చూసిందంటే ఇచ్చేదాకా నా ప్రాణం తీసేస్తుంది. మూత జాగ్రత్త. అలాగే పొద్దున్నే వచ్చేస్తాను. అట్టాగే. ఒరే బుజ్జి బంగారం, చూసావా ఈ తిక్క క్లీనరు ఆ డొక్కు ముసలిది మనకు తెలియకుండా టపాసులు ఎలా దాచిపెట్టారో. మన టపాసులన్నీ తీసుకెళ్ళి కాచేసుకుందామే. ఎన్ని టపాసులు చూసారో. బుజ్జిగా బుజ్జిగా ఏడవద్దురా, ఇక్కడైతే ఎవ్వరూ రారు. మందులన్నీ మనమే కాచేసుకుందామే. కూర్చో, చూపిస్తాను చూడు. ఉంటారా, ఏడవద్దురా బుజ్జిగా. ఉండు. చూసావా ఎన్ని మందులు, చూసావా? మన కోసమే, మన ఇద్దరి కోసమే ఇది. ఇదిగో బాంబు వెలిగించుకొని డామని శబ్దం వస్తుంది. మనకొద్దులే. ఇది కాకరపూర్తి, కాలుస్తే తెల్ల తెల్ల పూలు వస్తాయి. కాలుద్దావే. పట్టుకో పట్టుకో పట్టుకో. ఇది ఇందాక వాళ్ళు అక్కడ వెలిగించారు, పూలు పూలుగా వస్తాయి. అది ఇందాక వాళ్ళు తిట్టారు కదూ, వాళ్ళకంటే మంది బాగా వస్తుంది. ముందు ఇది వెలిగిద్దామే. పూలు పూలుగా వస్తుంది. బుజ్జి బంగారం, ఇది పిచ్చిది, పూలే రావడలేదు. ఇది కాలుతావి. అమ్మా డాక్టర్ అమ్మా, నీకు దండం పెడతారు. మా వెన్నెలకి నేను చూసుకుంటాను. కూల్ డౌన్, మీరు ఇక్కడే ఉండండి. డైజీ ఫర్ ఐవీ ఫ్లూయిడ్స్ రెడీ చేయండి. డాక్టర్ గారు, ఏదో మెంటల్ షాక్ లో ఉంది. న్యూరాలజిస్ట్ డాక్టర్ జనార్దన్ రావు గారిని పిలిపిస్తాను. నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ రైట్. నీ బాబు చూడమ్మా ఎట్ట ఏడుస్తున్నాడు. ఓ అలాగా. ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? కన్వల్షన్స్ ఎక్కువగా వస్తుంటే ఇంజెక్షన్ ఇచ్చాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. డాక్టర్ గారు, నా వెన్నెల్ని నరసింహ, మీరే ఎలాగైనా కాపాడారు. నీకే చెప్పేది. డాక్టర్ గారు వచ్చారు, ఆయన చూడు. నువ్వు బయటికి వెళ్ళు. ఈ అమ్మాయి పేషెంట్? అవును డాక్టర్. మరి ఇందాక బయటకు వెళ్ళిన ఆయన? ఈవిడ భర్తే. ఈమెకో బిడ్డ కూడా ఉన్నాడు. బిడ్డ? ఆ ముసలావిడ ఎత్తుకున్న పసిపిల్లవాడు ఈవిడ బిడ్డే. ఐ సీ. దేర్ ఇస్ నథింగ్ సీరియస్ అబౌట్ ది పేషెంట్. ఒకసారి ఫోన్ చేసుకోవాలి. ష్యూర్, రండి. డాక్టర్ గారు, నరసింహం, సీరియస్ ఏం కాదు. డాక్టర్ గారి హస్తవాస్ చాలా మంచిది. నీ వెన్నెల నిక్షేపంలా ఉంటుంది. డోంట్ వరీ. చూసావా, డాక్టర్ మేం భయం లేదని చెప్పింది. అనవసరంగా నువ్వు వడిలిపోయి నన్ను నడలు పడతావు. కొద్ది తెంచి పసాడు కడుపులో పాలు సుక్కలు కూడా లేవు. చూడు ఎంత ఏడుస్తున్నాడు. వెళ్ళి పాలు తీసుకురా. రేయ్, లారీలో ఉంది సంచిని పాలు చేసా. ఐఎమ్ డాక్టర్ జనార్దన్ రావు ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఎన్ మాట్లాడుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. గివ్ మీ కనెక్షన్ టు ది హోమ్ మినిస్టర్ అర్జెంట్ ప్లీజ్. డాక్టర్ శాంత, సార్,
ఆ పేషెంట్ కి స్కానింగ్ చేయించాలి. మీ దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదా, వెంటనే అంబులెన్స్ పిలిపించి మా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. అర్జెంట్. హలో హలో, నేను రా డాక్టర్ జనార్దన్ రావుని. మీ అమ్మాయి శృతి బతికే ఉందిరా. శృతి వెరీ మచ్ అలాయ్. అగ్ని ప్రమాదంలో అందరూ అలా అనుకుని పొరపడ్డాం, కానీ శృతి ప్రాణాలతోటే ఉంది. ప్రస్తుతం నా పేషెంట్ గా నా అబ్జర్వేషన్ లో ఉందిరా. థ్యాంక్ యూ వెంటనే బయలుదేరి వస్తాను. వచ్చేస్తున్నాను. వసుంధరా వసుంధరా వసుంధరా, ఏమిటండి? మన అమ్మాయి బతికే ఉందట. అవును, డాక్టర్ జనార్దన్ పేషెంట్ గా ఉందట. మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. అలాగేనండి, అలాగే. సెక్రటరీ శృతి బతికే ఉందయ్యా. అలాగే సార్. హైదరాబాద్ లో మీకు కావాలి అరేంజ్మెంట్. అలాగే సార్. వెళ్ళు. అరవింద్కి ఫోన్ చేసి చెప్పు. అమ్మా ఎన్నెలా అమ్మా, ఒరే అయ్యా, ఏంటి? మరి ఎన్నెలమ్మని అదేదో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు అయ్యా. ఎందుకే? ఏమైంది? నాకు తెలియదయ్యా, డాక్టర్ మరి పోయి అడుగు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, వెన్నెలకి ఏమైంది? పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అక్కడైతే అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇందులో భయపడవలసిందేమీ లేదు. అక్కడికి వెళ్ళండి. వెల్కమ్. హాయ్ సార్. ఏరా డాక్టర్, నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రావడం? ఫ్లైట్ డిలే అయిందిరా, అయినా టైంకే వచ్చాను కదా. ఒక్క నిమిషం. వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోండి. మొత్తానికి పట్టుబట్టి కోరుకున్న ఐఏఎస్ ఆఫీసర్ నే పెళ్లి చేసుకుంది శృతి. और इसने मम्मी डैडी को भी मना लिया, इसलिए हम श्रुति को बधाई देती है. శృతి కమ్ ఫాస్ట్, టైం అయిపోయింది. 1 minute ప్లీజ్. అబ్బా తొందరగా రా. వస్తున్నారా? why did you wait? మింగేస్తావా? బుక్క నుంచి చెప్పరేస్తా. కొత్త పెళ్ళ క్యాడ్బరీస్ చాక్లెటా? ఫస్ట్ నైట్ ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తారు. పద. అదిగా శృతి, నేను చెప్పేది. అమ్మా శృతి, ఇప్పుడు షికార్లు ఏమిటమ్మా? ప్లీజ్ మమ్మీ, ఒక్కసారి మందిరికి వెళ్ళి దేవుడా మేమిద్దరూ పెళ్లి చేసుకున్నా మా లాంగెస్ట్ లవ్ ని కాపాడు అని చిన్న మెమో ఇచ్చేస్తాం. ఎందుకు అరిచావు? పెళ్ళైన తర్వాత భారీగా అడుగుతున్న మొట్టమొదటి కోరిక get me an ice cream, please. సరే, ఒక ఐస్ క్రీమ్. Okay. 50-50. Arvind! Wait. Get me strawberry. Hey. Okay. Arvind! Wait. No. Not strawberry. Arvind! Okay. వెన్నెలా, వెన్నెలా, శృతి. డాక్టర్ అంకుల్,
శృతి అంకుల్ హారబుల్ యాక్సిడెంట్ అంకుల్. ఆ పెట్రోల్ ట్యాంకర్ బ్లాస్టింగ్ మంటలో ఆ జనం, మై గాడ్. అంకుల్ అరవింద్, హౌ ఇస్ అరవింద్ అంకుల్? డోంట్ వరీ బేబీ, హీస్ ఆల్ రైట్. ఎక్కడున్నాడు అంకుల్? వస్తూనే ఉంటాడమ్మా. హీ మస్ట్ బి ఆన్ ది వే. In a major road accident on the Delhi-Haryana highway yesterday, an oil tanker filled with inflammable material rammed into an ice cream parlor, causing heavy casualty. 10 people, including women and children, are feared charged to death. None of the dead could be identified. The dead included Srimati Shruti, daughter of Union Home Minister. రెండు గంటల నుంచి నిలబెట్టాను. నన్ను పంపుకుపోయినప్పుడు మా అబ్బాయిని పంపించు. తల్లి కోసం బిడ్డ కక్క వెళ్ళిపోతున్నాడు. ఏమ్మా చెబితే వినిపించుకోవేంటి? వెళ్ళవతలకి. అది కాదండి, వీళ్ళమ్మ చావు బతుకుల్లో ఉందండి. ఒక్కసారి నా లోపలికి పంపించండి, నేను వెంటనే వెళ్ళొచ్చేస్తానండి. బాబు, మేము తావబతుల మధ్య ఉన్నాం. అవతల హోమ్ మినిస్టర్ గారు వస్తారు. ఒక్కసారి పంపించండి. డాక్టర్ రండి రండి. రావస్తుందిరా. పదండి. జనార్దన్, శృతి షీఈ్ ఆల్ రైట్. జరిగిందంతా తర్వాత చెబుతాను. శృతితో మీరు మామూలుగానే మాట్లాడండి. ఆమెనే అడగొద్దు. శృతి, మమ్మీ, శృతి, మమ్మీ. I'm all right, mommy. I'm all right. Daddy, 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 I missed you so much, Daddy. I missed you so much. అరవింద్, నీకేం కాలేదుగా? నో, ఐఎమ్ ఆల్ రైట్. మై గాడ్, అంత పెద్ద యాక్సిడెంట్ లో మనం బ్రతికి బయటపడ్డా అంటే both of us are very lucky. ఎంతసేపటి నుంచి బతిమాలుతున్నా వినిపించుకోవట్లేదు. సార్, డాక్టర్ గారు, లోపల నా భార్య చావు బతుకుల్లో ఉందండి. 2 గంటల నుంచి బతిమాల ఎవరు వినిపించుకోవడం లేదండి. అమ్మ కోసం ఎలా ఎక్కెక్కి ఏడుస్తున్నాడో చూడండి. సార్, మీరైనా చెప్పండి. సమత హాస్పిటల్ నుంచి డాక్టర్ శాంతి గారు పంపించారండి. డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏంటండి మీరు ఎంత చెప్తున్నా వినిపించుకోరు? ఏంటయ్యా ఈ అన్యాయం? ఇందాక నుంచి బతిలాడుతుంటే మా మాట పట్టించుకోకుండా కూతురు చుట్టాకి ఎక్కడో ఢిల్లీ నుంచి మంత్రి గారు వస్తున్నారని మమ్మల్ని అందరూ ఆపేస్తావా? ఆయన ఒక్కడేనా మనిషి? మేమందరం మనుషులం కాదా? ఏమండి, ఆ మంత్రి మీద బాంబులు వేయడానికో బరిసెలు వేయడానికో మేమేం గూండాలమో టెర్రరిస్టులమో కాదండి. నా పేరు నరసింహం. నేను ఏపీ 747 లారీ డ్రైవర్ అండి. కావాలంటే నా లైసెన్స్ చూసుకోండి. అసలే వీళ్ళమ్మ పిచ్చిదండి. వీడు కనపడకపోతే అల్లాడిపోతుంది. మీకు దండం పెడతా, దయచేసి నన్ను లోపలికి పంపించండి. అడుగు. పోలీసులతో గొడవ పడుతున్నాడే, అతన్ని నరసింహ. అతని చేతిలో ఉన్న బాబే మన శృతికి పుట్టిన బిడ్డ. ఏంటి అరాచకం? వదలండి. ఐజీ సార్, వాడిని లోపలికి తీసుకురండి. ఎస్ సార్. డాక్టర్ గారు, మీకు మీ హాస్పిటల్కి 1000 దండాలండి. మీ హాస్పిటల్ డబ్బున్న వాళ్ళకి కానీ జబ్బున్న వాళ్ళకి కాదండి. అరే, అమ్మ కోసం పసిపిల్లాడు గిచగిచలాడుతూ ఉంటే అయ్యా అమ్మ అన్న జాలిపడ్డం మానేసి పోలీసు వాళ్ళతో నెట్టిస్తారా? మీరు వద్దు, మీ హాస్పిటల్ వద్దు. నా వెన్నెలు వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీ ఫీజేగా కట్టే వెళ్తానండి. అన్నా పైసలతో సహా కడతాను. లేకపోతే మీ ఉసురు నా వెన్నెలకు తగ్గుతుంది. నరసమ్మ, ఆగు. వెన్నెల గురించి నీకు ముఖ్య విషయం చెప్పాలి. నా వెన్నెలకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదుగా? చెప్పండి డాక్టర్ గారు. వెన్నెలకేం ప్రమాదం లేదు, ఆమె బాగానే ఉంది. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్, శృతికి తండ్రి. అదే వెన్నెల నాన్నగారు. నమస్కారం అండి. నేను వెన్నెల చూసినప్పుడే అనుకున్నానండి, కొప్పింటి బిడ్డని. రేపు పుచ్చిగా తాతయ్యరా, దండం పెట్టు. తాతయ్యకి దండం పెట్టమ్మా. దండం పెట్టు. ఏడవకూడదు, దండం పెట్టు. అసలు నువ్వు మనిషివేరా? సార్, మీరు నీకు తాళి కట్టడానికి, తాపం తీర్చుకోవడానికి నా కూతురు దొరికిందిరా. పిచ్చిందని కూడా ఆలోచించకుండా పశువులాగా అనుభవించి ఒక బిడ్డకు తల్లిని చేసావు కదరా, ఇడియట్. సార్, మీరు పొరపడుతున్నారు. నిన్ను
ఏమిటి ఆ వయసు? కంట్రోల్ యువర్ నో డాక్టర్, ఎలా కంట్రోల్ చేసుకోగలరు? హోదా, అందం, చదువు ఉన్న నా శృతిని ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్. సార్, లారీ డ్రైవర్ కూడా ఒక మనిషే సార్. అసలు జరిగిందేంటో మీకు తెలుసా? తెలియని తనంతో అన్నం కోసం 10 మంది మగాళ్ళ ముందు నీ కూతురు బట్టలిప్పబోతూ ఉంటే దాని బ్రతుకు నవ్వుల పాలు కాకుండా కాపాడాడండి ఈ లారీ డ్రైవర్. పిల్లలెత్తుకెళ్లే దొంగని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటే నీ కూతురు బ్రతుకు పంచల పాలు కాకుండా తన పంచలు చేర్చుకున్నాడండి ఈ లారీ డ్రైవర్. 10 ఊళ్ళు తిరిగొచ్చింది, 10 బజార్లు తిరిగొచ్చింది. ఇది పతిత అని కారు కూతురు కూస్తూ ఉంటే అది పతిత కాదు, పసిపిల్లని నీ కూతురు పరువు కాపాడి తాళి కట్టి తన భార్యను చేసుకున్నాడండి ఈ లారీ డ్రైవర్. ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ అంటే లారీ డ్రైవర్. Shut up. నీ కథలన్నీ వినాల్సిన అవసరం మాకు లేదు. మర్యాదగా చెప్తున్నా. ఏంటంటే ఇంకా వాడితో మర్యాద? ఏ మిస్టర్, నువ్వు మా శృతిని చూడటానికి గానీ మాట్లాడడానికి గానీ వీలేదు. వెంటనే నీ బిడ్డతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా ఏం చేస్తావరా? తలదీసి మొలేస్తావా? అసలు మధ్యలో కలగ చేసుకోవడానికి నువ్వెవడివిరా? ఇతను నా కూతురు భర్తరా? నీ దగ్గరకు చేరక ముందే దానికి పెళ్ళయిందిరా. అవును నరసింహ, ఆయన చెప్పింది నిజం. శోభనం జరగకముందే శృతి, అదే వెన్నెల, ఒక ప్రమాదంలో చిక్కుకుంది. అందరం చనిపోయిందనే భావించాం. కానీ మతి చెల్లించి నీ దగ్గరకు చేరింది. అర్థమైందిగా? నీకంటే ముందే ఇతను దాని మెడలో తాళి కట్టారా? కానీ ఆ తర్వాత నాకు బిడ్డ పుట్టాడు సార్. తర్వాత పుట్టిన బిడ్డ ముందు కట్టిన తాడి ముళ్ళు పెకిలిపోతాయండి. ఏవే అని పిలిచే భర్త పిలుపు కంటే అమ్మా అని పిలిచే బిడ్డ పిలుపుకే ఎక్కువ విలువిస్తుంది సార్ ఆడది. అందుకే నా బిడ్డకు తల్లి కావాలి, నా బిడ్డకు తల్లి కావాలి. బిడ్డ ఆ పాపకు మూట మా శృతి ఒళ్ళో చేరడానికే వీల్లేదు. అందుకు నీకు ఎంత కావాలరా? 1,00,000, 2 లక్షల? చెప్పరా, ఎంత కావాలో చెప్పు. మనుషుల్ని కొనుక్కునే ధనం మీకున్నా అమ్ముకునే దరిద్రం మాకు లేదురా. కన్న పేగుకి కన్నతల్లి పాలకి ఖరీదు కడతారా? లక్షలు ఇస్తారట, లక్షలు. మా చంటోడి ముడ్డి తుడిచే గుడ్డ ఖరీదు చెయ్యవరా మీరిచ్చే లక్షలు. ఈ మాట మా వెన్నెల వింటే మిమ్మల్ని చీకొట్టి మీ ముఖాన కాండ్రించి ఉమ్మేసేదిరా. వినడానికి అసలు శృతి గతం గుర్తుంటే కదరా. తనకింకో పెళ్ళయిందన్న విషయం, బిడ్డున్నాడన్న సంగతి నా కూతురు పూర్తిగా మర్చిపోయింది. అబద్ధం. నేను నమ్మను సార్. కన్న బిడ్డను తల్లి మర్చిపోయిందట. పేగు తెచ్చి ప్రాణం పోసింది సార్. మర్చిపోతుందా సార్? నా బిడ్డ చెవులకి పోగులు కుట్టిస్తారంటేనే కొడవలితో తను నరుక్కోపోయింది సార్ నా వెన్నెల. అలాంటి వెన్నెల మర్చిపోతుందా? క్షణం బంగారం బంగారం అంటూ నా వెనకే పసిపిల్లలా తిరిగింది సార్ నా వెన్నెల. మమ్మల్ని మర్చిపోయిందా? తేల్చుకుంటాను, నా వెన్నెల దగ్గరికే వెళ్ళి తేల్చుకుంటాను. ఏంట్రా నువ్వు వెళ్ళి తెలుసుకునేది? బ్యాక్ ఫ్రెండ్. వెన్నెల తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఏం చేస్తావురా? చెయ్యి మీద పడిందో జంక్షన్ జామ్ అయిపోతే. మంచిగా ఉంటే నాటకాలు ఆడతారా? ఒక్కొక్కరు తల నరికి గుమ్మాలకి ఏలాడగట్టి మరి నా వెన్నెల దగ్గరికి వెళతాను. కబడ్డా. సెక్యూరిటీ, వాడి హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉండడానికి వీల్లేదు. థ్రో హిమ్ అవుట్.
నీకెలా ఉంది? నీకేం కాదులే, నువ్వు లక్షణంగా ఉంటావు, నువ్వు లక్షణంగా ఉంటావు. ఏంటి నేను అలా చూస్తున్నావు? ఓ నెక్కిరి చూసా? బయట మీ నాన్న అదంతా ఇప్పుడు ఎందుకులే, ఏం కాదు, తుడిచేస్తే పోయే దెబ్బలు. మీ అమ్మగారా? నమస్కారం అమ్మా. వీడికి తల్లి మాలివి, దానికి కూడా వీడంటే పంచ ప్రాణాలు. రే ఏడవకూడదురా, అమ్మ దగ్గరికి వచ్చేసాగా చూడు, అదిగో అమ్మా. ఏంటి నేను అలా చూస్తున్నావు? వీడు మన బుజ్జిగాడు, నీ కొడుకు. ఎవరు నువ్వు? మమ్మీ, ఎవరితను? నువ్వు నన్ను, నేను నీ లారీని, నీ బంగారాన్ని వెనలా. తపాసులు కాచి అల్లరి చేసినందుకు నీ మీద కోపడతానే కానీ నువ్వు అలాగ అంటున్నావు. నీ మీద కోపం ఏం లేదమ్మా, నీ మీద కోపం లేదు వెన్నెలా. నా పేరు వెన్నెల కాదు, శృతి. అంటే వాళ్ళు అన్నట్టు నువ్వు నిజంగా అన్ని మర్చిపోయావా? ఆ రోజు నీకు పేరు లేదని పిల్లలు ఆటలోకి చేర్చుకోపోతే నీకు వెన్నెలా అని నేనే పేరు పెట్టాను. గుర్తొచ్చిందా? పోనీ మన ముసలమైన గుర్తొచ్చిందా? అదే బాబా బాబా అంటూ నువ్వు, మనవరాలా మనవరాలా అంటూ అది, ఒకే ఈలలు గోలలు నానాలని చేస్తుంటేవారు కదమ్మా. గుర్తొచ్చిందా? గుర్తుందా? ఏంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు? మాట్లాడు, మాట్లాడు విన్నరా. అమ్మా 30 సంవత్సరాలు బండరాయిలా బతికేనమ్మా, అలాంటి నన్ను మనిషిని చేసింది. ఇప్పుడు మర్చిపోయారంటే ఎలా తట్టుకోగలమ్మా? వెన్నెలా, పోనీ ఇదేది గుర్తు లేకపోయినా పర్వాలేదు. చూడు, మన బుజ్జిగాడైనా గుర్తులేదా నీకు? నీ బలం, నీ నెత్తరు, నీ ప్రాణంతో నీ కడుపు నుంచి బయటపడ్డ వీడు కూడా గుర్తులేదా? అయ్యా బంగారం, అమ్మని చూడు, అమ్మని చూడు, అమ్మా అని పిలవరా? అమ్మా, నేను నీ దగ్గర పాలు తాగానమ్మా, కాళ్ళ గజ్జా కంకాళ్ళమ్మ అని ఆడించావమ్మా. చందమామ రాబే, జాబిల్లి రాబే అని చోళపాడుపు పెట్టావమ్మా. ఒక్కసారి నన్ను ఒడలోకి తీసుకమ్మా అడగరా. దేవుడా, ఒక్క క్షణం వీడికి మాట ఇవ్వరా, లేకపోతే తల్లిని బిడ్డని వేరుతున్న పాపం నీకు తగలుతుందిరా. దేవుడా, దేవుడా. మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నేను వచ్చి మాట్లాడిపోతాను వెన్నెలా. మన బుజ్జిగాడు దిక్కులని పోతాడు వెన్నెలా. మాట్లాడు వెన్నెలా, వెన్నెలా, వెన్నెలా మాట్లాడు వెన్నెలా, మాట్లాడు వెన్నెలా, వెన్నెలా. డాడీ, ఎవరతను? నాకేదో గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నా కాలికి గ్లాస్ పెంకు గుచ్చుకోపోతేనే పిలవల్లాడిపోయాడు. ఎవరతను? ఎవడో మెంటల్ పేషెంట్, వాడితో మనకెందుకు గానీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఢిల్లీ ఫ్లైట్. గెట్ రెడీ, లెట్స్ గో. అంటే ఇది ఢిల్లీ కాదా? ఇది హైదరాబాద్ అమ్మా. ఢిల్లీలో యాక్సిడెంట్ అయిన నేను ఇంత దూరం ఎలా వచ్చాను? నాకు తెలియంది, గుర్తులేంది ఏదో జరిగింది. యు హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. నా మాట వినమ్మా. డాక్టర్ అంకుల్, మీరేనా నిజం చెప్పండి. ఇందాక మీరు నన్ను వెన్నెల అని పిలిచారు, అతను కూడా నన్ను వెన్నెల అనిపించాడు. ఎవరా వెన్నెల? చెప్పండి అంకుల్, నిజం చెప్పండి, చెప్పండి అంకుల్, నిజం చెప్పండి ప్లీజ్. నా
వల్ల నా తల చిక్కిపోతాను అంకుల్. నిజం చెప్పండి. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో నువ్వు చనిపోయావని అనుకున్నారు, కానీ డాక్టర్ ప్లీజ్ స్టాప్ ఇట్. డాడీ ప్లీజ్ ప్లీజ్ చెప్పనివ్వండి, చెప్పండి. షీ మస్ట్ నో ది ఫ్యాక్ట్స్. ఆ ప్రమాదంలో నీకు మతి చెడి గతాన్ని మర్చిపోయావు. ఆ సమయంలో లారీ డ్రైవర్ నరసింహానికి దగ్గరయ్యావు. తర్వాత అతనికి భార్య అయ్యావు, అతని బిడ్డకి తల్లి అయ్యావు. నాకు పళ్ళు పెళ్ళై బిడ్డ కూడా పుట్టి ఈ పరిస్థితి ఆడదానికి రాకూడదు, రాకూడదు. ఈ బాధను భరిస్తూ అనుక్షణం కుళ్ళి కుళ్ళి చచ్చే కంటే ఒకేసారి చావడం మంచిది. ఏమిటి ఆమె చూపు? నీకు మతిస్థిమితం లేనప్పుడు జరిగిన దానికి నువ్వు బాధ్యురాలు కాదు. అసలు నీ జ్ఞాపకాల్లోనే లేని దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చేసరా అమ్మందా వచ్చేసరా మమ్మీ డాడీ మీ బిడ్డ శృతి చచ్చిపోయింది. నా బిడ్డ తల్లి బెన్నెల బ్రతికింది. ఒకే జన్మలో 2 జన్మలు అనుభవించిన నేను కోరుకునేది తల్లి జన్మ. బంగారం పెన్నెలా బంగారం వచ్చేసారు. బంగారం వచ్చేసారు.